नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजि निगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमन्नारायण। प्रिय భగవద్బంధువులారా, మానవ జన్మకి ప్రధాన లక్ష్యం తన మూలాలని కాపాడుకోవడం. ఈ విశ్వానికంతటికి మూలం భగవంతుడు. ఆ భగవంతుణ్ణి జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మన బాధ్యత. మన మూలాలని మనం కాపాడుకోగలిగితే మనం 10 కాలాల పాటు ఉండగలుగుతాం. మనమంటే ఈ జీవరాశి అంతా గుర్తించలేదు, మనం మనుష్యులం గుర్తించగలం. మనం చేయగలిగినటువంటి పని, మనకి ఏది ఆధారమో, ఏది మనకి కారణమో, ఆ కారణాన్ని పదిలంగా ఉండేట్టుగా చూసుకోగలగడం. చెట్టుకి మూలం వేరైతే ఆ వేరుని జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే అప్పుడప్పుడు ఏదైనా ఒక ఉపద్రవం చెట్టుకి ఏర్పడ్డా తిరిగి మళ్ళీ అది సరి అయినటువంటి స్వరూపాన్ని పొందగలుగుతుంది. అప్పుడప్పుడు చీడ పట్టచ్చు, అప్పుడప్పుడు ఆకులు రాలచ్చు, అప్పుడప్పుడు పక్షులు వ్రాలచ్చు. ఏదైనప్పటికీ కూడా కింద ఉండేటటువంటి దాని రూట్స్, దాని మూలాలు నిలకడగా ఉన్నట్టయితే, స్థిరంగా ఉన్నట్టయితే తిరిగి మళ్ళీ ఆ వృక్షం తన యొక్క పూర్తి వికాసాన్ని పొందగలుగుతుంది, అందంగా ప్రకాశించగలుగుతుంది. ఈ ప్రపంచానికి అట్లాంటి ఆది కారణం భగవానుడు. అందుకే ఆయన్ని జాగ్రత్తగా చూసుకోగలగడం మన అవసరం. ఆయన కోసం కాదు, మన కోసం. ఎక్కడుంటాడు భగవంతుడు, ఎట్లా ఉంటాడు అంటే, ఆయన ఉండేది ఆయనకి సహజమైనటువంటి సర్వత్రా వ్యాపించిన రూపంలో ఉంటాడు. ఆ సర్వత్రా వ్యాపించిన రూపం అంటే అవ్యక్త రూపం అంటారు దాన్ని. భగవద్గీతలో స్వామి చెప్పినట్టుగా ఈ అవ్యక్త రూపం అంటే కంటికి కనిపించదు, ఎవరికీ కనపడదు. అలా ఆయన ప్రపంచం అంతటా వ్యాపించి ఉంటాడు. కనిపించే రూపంలో కొన్ని చోట్ల ఉంటాడు. ఆ కనిపించే రూపంలో ఉండేవి 5 అని చెప్పారు మనకి. ఆ 5 పరస్వరూపం ఒకటి, వ్యూహస్వరూపం ఒకటి, విభవస్వరూపం ఒకటి, అంతర్యామి స్వరూపం ఒకటి, అర్చారూపం ఒకటి. పరస్వరూపం అంటే వైకుంఠంలో ఉండేది, మనకందదు. అక్కడుండే వాళ్ళకి మాత్రమే కనిపిస్తారు వాళ్ళు. వ్యూహస్వరూపం అంటే పాల్కడలిలో ఉండేది, అది కూడా ఎవరికి కనపడదు.
సనకాదులకి మాత్రమే కనిపిస్తుందట. బ్రహ్మాది దేవతలకు కూడా కనపడదు. వాళ్ళకు కూడా అక్కడికి వెళ్తే ఎప్పుడైనా వినిపిస్తుందంతే, ఆయన యొక్క మాట కనపడ్డు. విభవాలంటే అవతారాలు, ఆయా కాలాల్లో వచ్చి అవసరాలు తీర్చి తిరిగి వెళ్ళిపోతూ ఉండేవి. అవి వచ్చాయిట, చేశాయిట, తిరిగి వెళ్ళాయిట. మనకైతే అంత బాగా తెలీదు, గ్రంథాల్లో చెబితే వినడమే అంతే. అంతర్యామి నాలుగవది, మనందరి లోపల ఉండి నడిపేది. ఈ లోపల ఉండి నడిపేది అని మనం వింటున్నాం తప్ప మనకి దాని మీద స్పష్టత అనేది లేదు. కొంతమందికి మాత్రం అది స్పష్టత ఉంటుందట. స్వాంగుష్ఠ ప్రమితంచ యోగి హృదయేషు ఆసీనం ఈశం భజే అని మన వరద గురువులు చెప్పినట్టుగా, అంగుష్ఠ ప్రమాణంలో హృదయాంతర్వర్తిగా ఉంటాడు అని వేదాల్లో చెప్పేదాన్ని పరమా యోగ అభ్యాసం చేసినటువంటి మహానుభావులు ఎవరో చూస్తారట, వాళ్ళకి మాత్రం కనిపిస్తుందట, మనకి తెలియదు. మనం ఎప్పుడైనా అలా కళ్ళు మూసుకుంటే ఒకసారి ఫలానా అనుకుంటే అలా అనుకున్నట్టుగానే కనిపిస్తాడు, కానీ తర్వాత వెంటనే మళ్ళీ మాయమైపోతాడు. మనకి క్షణకాలం కంటే ఎక్కువ లోపల ఉండదు మన ఆలోచన. హృదయంలో ఉండేవాడు మనకు కనిపించడు. మనకంత సాధన లేదు, అంత యోగము లేదు, అంత శ్రద్ధ కూడా లేదు. అది పూర్తిగా ఉంటే తప్ప ఆయన కనిపించడు. అందుచేత అంతర్యామిగా ఉన్నా మనకేం పెద్ద ఉపయోగం లేదు. ఐదవది అర్చ. ఎవరెవరు ఎక్కడ కోరుకుంటే వాళ్ళ కోసం. కుటి కుంజేషు అన్నట్టుగా ఓ పాక వేసుకున్నా, ఒక పొదరిల్లు కట్టుకున్నా, అందులో కూడా నిన్ను నేను పూజ చేసుకోవాలనుకుంటున్నా, నాకు ఇంతే శక్తి ఉంది కనుక ఒక చిన్న కాగితం మీద నీ బొమ్మ గీసుకుని నిన్ను నేను ఆరాధన చేస్తానని అంట. అలాగే ఒప్పుకుంటాడు ఆయన, అక్కడి నుంచే స్వీకరిస్తాడు. లేదు, ఇసుకతోట చిన్న బొమ్మ చేసి ఇక్కడే నిన్ను ఆరాధన చేస్తా, ఏం పర్వాలేదు హాయిగా చెయ్యి అంటాడు ఆయన. ఇండ్లల్లో మనవాళ్ళు పసుపుతో ఇంత ముద్ద చేసి దీన్ని మేము పూజ చేస్తాం, అది కూడా నాకేం పెద్ద సమస్య ఏం కాదా, నీకెంత ఎలా వీలైతే అంత అలా చెయ్యి, నాకు అదే చాలు, మేము అది కూడా చేయమా, 4 పువ్వులు పెట్టి ఈ పువ్వుల మీదే నేను ఆవాహన చేసుకుంటాం, దట్స్ ఓకే. దానికి కూడా ఆయన అంగీకరిస్తాట. దానికి క్షణద్రవ్యము అని పేరు. అలాంటి దాన్ని కూడా తన దేహం కింద తాను చేసుకొని చెయ్యాలనుకునే వారి ఆరాధనలని అందుకోవడం కోసం అక్కడికి వస్తాడు, అలా ఉంటాడు. దానికి అర్చ అనే పేరు. ఈ అర్చామూర్తిగా మనుషులు కోరితే మనలాంటి వాళ్ళం మన కోసం వస్తాడు. దేవతలు కోరుతుంటారు అప్పుడప్పుడు, వాళ్ళ కోసం కూడా అర్చామూర్తిగా వస్తాడు. ఒకసారి ఋషులు కోరుతుంటారు, వాళ్ళ కోసం కూడా అర్చామూర్తిగా వస్తాడు. మహానుభావులైనటువంటి ఆచార్యులు కోరుతుంటారు, వాళ్ళ కోసం కూడా అర్చామూర్తిగా వస్తాడు. సొంతంగా వాళ్ళ కోసం అని పెట్టుకోకుండా మా సమాజం కోసం అంతటికీ నువ్వు ఉండాలయా, నో ప్రాబ్లం. ఆ ఉండడం కూడా ఈవేళ ఒక్కరోజుకి, ఈ 10 రోజులకి, ఈ ఏడాదికి, ఈ 10 ఏళ్ళకి కాదు, ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి ఇక్కడ అంటే దట్స్ ఓకే. ఈవెన్ దానికి అంగీకరిస్తాడు. అసలు ఒక్కొక్క చోట వాళ్ళెవరో అడుగుతున్నారు అని కాకుండా తనకే వచ్చేద్దాం అని అనిపించి టక్మని వచ్చి ఒక్కొక్కసారి ఆయన అవతరించేస్తూ ఉంటాడండి. ఆయన
అది కూడా అర్చావతారంలో ఒక రకం. కనుక దేవ ప్రతిష్ఠితాలు, మనుష్య ప్రతిష్ఠితాలు, ఋషి ప్రతిష్ఠితాలు, ఆచార్య ప్రతిష్ఠితాలు లేదా స్వయంభూమూర్తులు అని అంటారు. భగవంతుడే తనే ఒక అర్చామూర్తిగా అక్కడక్కడ వెలుస్తూ ఉంటాడు. అలాగ వెలిసినవి ఒక 8 దక్షిణంలో ఉన్నాయి, ఒక 8 ఉత్తరంలో ఉన్నాయి ఈ భారతావనికి అని అష్టవైకుంఠాలు అని వాటికి పేరు పెట్టారు. ఇవన్నీ స్వయం వ్యక్తాలు అన్నమాట. అంటే తమంతట తాము వచ్చినవి. మరికొన్ని ఋషులు కోరితే, కొన్ని దేవతలు కోరితే, కొన్ని మనుషులు కోరితే, ఆ తర్వాత మనమే ఏదో కట్టుకుని మనం ఒక ఆచార్యులను తెచ్చుకొని వాళ్ళ ద్వారా ప్రతిష్టాదులు చేయించుకుంటే దట్స్ ఓకే. యథా ఎవరు ఎలా కావాలంటే అట్లా, నాకేం అభ్యంతరం లేదు అని వచ్చి మన కోసం ఉండేది అర్చామూర్తి. అందుబాటులో ఉంటాడు ఆయన, ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. మనకి ఎలా కావాలంటే అట్లా చేసుకోవడానికి అనువుగా తనని తయారు చేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఈయన మన ఆధారము, మనకి మూలము అయితే మనం చేయాల్సిన పని ఏమిటి? ఆ మూలాన్ని కాపాడుకోవడం. మనం వైకుంఠానికి వెళ్ళి అక్కడ కాపాడలేం, పాల్కడలకి పోలేం, అవతారాలకి మనం వెనకబడ్డాం, లోపల చూసి ఏం చేయలేం. ఇక మనం చూడగలిగింది, చెయ్యగలిగింది ఏదైనా ఉంది అంటే అర్చా అవతారం ఒక్కటే. ఈ అర్చావతారాన్ని మనం సేవించుకోగలం, అక్కడ మన శ్రద్ధని చూపించగలం. ఎలా రక్షించుకోవాలో అక్కడ రక్షించుకునే ప్రయత్నం చెయ్యి. రక్షించుకోవడం మనమండి, ఆయన మనం రక్షించుకోవాలా, ఆయన రక్షించాలా? అంటే అందులో 2 రకాలు ఉందండి. ఒక దశలో ఆయన రక్షించాలి, ఒక దశలో మనం రక్షించాలి. ఏ దశలో ఆయన రక్షించాలి? మనకి తెలివి పుట్టకపోతే ఆయన రక్షించాలి, మనకి తెలివి పుడితే మనం రక్షించాలి. ఇప్పుడు మనకి తెలివి ఉందందామా లేదందామా? ఏమందాం? తెలివి ఎంతమందికి? తెలివి ఎంతమందికి ఉందయ్యా మీలోను? ఉందా? మరి ఉంటే అప్పుడు మనం రక్షించాలి. మనకి తెలివి లేకపోతే ఆయన మనని రక్షించాలి. ఇప్పుడు మన తెలివి ఉందందామా లేదందామా? ఉందనాలి. అయితే ఆ తెలివి తెలివిగా ఉండకూడదు, ఆ తెలివి ప్రేమగా మారాలి. తెలివి అనేది పచ్చి కాయ లాంటిది. అది కొంచెం పండితే అది ప్రేమ అవుతుంది. అది దేవుడి విషయంలో ఉంటే ఆ ప్రేమ భక్తి అనే పేరును పొందుతుంది. ఆ భక్తి అది నిజంగా కనుక పండినది అయితే మనం ఆయన్ని రక్షించాలి అని అనిపిస్తుంది. అది కేవలం తెలివిగా మాత్రమే తెల్లారింది అనుకోండి, అక్కడే ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుంది? నేనేమేమో మనిషిని, నేనేం చేతకాని వాడిని, ఆయన అన్నీ తెలిసినవాడు, దేవుడు అంటే అన్నీ వచ్చినవాడు, అన్ని రకాల సమర్థత ఉన్నవాడు, కనుక ఆయన నన్ను కాపాడాలి అని అనిపిస్తుంది. ఇది తెలివి దశ. కానీ తెలివి పండిందనుకోండి, అది ప్రేమ అయిందనుకోండి, ఆ ప్రేమలో అమ్మో అంతవాడు నా కోసం ఇంతవాడై వచ్చాడా, నాతో పాటు ఉండిపోతున్నాడా, ఇతడిని నేను ఎవరికంటా పడకుండా కాపాడుకో, ఎవరి దృష్టి తగలకుండా కాపాడుకోవాలి, ఎవరి వల్ల అలసిపోకుండా చూసుకోవాలి.
ఏమాత్రము కందిపోకుండా కాపాడుకోవాలి అని అనిపిస్తుందండి. ఎప్పుడు ప్రేమ పెరిగితే, దాని విలువ తెలిస్తే. విలువ తెలియకపోతే దాని మీద వదిలేద్దరు అనిపిస్తుంది. విలువ తెలిస్తే అమ్మో అమ్మో అనిపిస్తుంది. మీ దగ్గర ఏదైనా ఓ రాయి ఉందనుకోండి, ఆ రాయి మామూలుగా రాయి అనుకుని మీ ఇంట్లో ఎక్కడో అందంగా ఉంది చూడడానికి, ఏదో రాయి అనుకుని ఇంట్లో ముందర ఏదో అలంకారం కోసం చూడండి చిన్న తొట్టులో పోసి పెడుతుంటారు. దాంట్లో అదే నిజంగా రాళ్ళు ఉన్నట్టుగా కొన్ని గులక రాళ్ళని పట్టుకొచ్చి దాంట్లో ప్లాస్టిక్ మొక్క పెట్టి అక్కడ మన దగ్గర టేబుల్ మీద పెట్టుకుంటూ ఉంటారు. మనం కూడా మేము మొక్కలను కాపాడుతున్నాం, వృక్షో రక్షిత రక్షిత, ఏదో మేము కూడా చేస్తున్నాం అని చెప్పుకోవడానికా అన్నట్టుగా. బట్ దట్స్ ఓకే. ఏదో రాయిని మీరు అట్లా కొనుక్కొని తెచ్చుకున్నారు, లేకపోతే ఎక్కడ దొరికితే తెచ్చుకుని అక్కడ మీ ఇంట్లో మీ టేబుల్ మీద పెట్టుకున్నారు. అలా పెట్టుకున్నారు అట్లాగా. ఆ తర్వాత మీ ఇంట్లో మీరు తిరుగుతూ ఉంటారు. ఒకనాడు ఎవడో ఒక అతను వచ్చి, ఇప్పుడు ఈ మధ్య జ్యోతిష్కుల్లో చూడండి రాళ్ళు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటున్నారు కదా. వాళ్ళు రాళ్ళ గురించి చెప్తారు. మీకు ఎర్ర రాయి ఫలానా వాళ్ళతో ధరించండి, పచ్చరాయి ఫలానా వాళ్ళకి అవసరం, ఏదో తెల్లరాయి ఇంకొకళ్ళకి అవసరం, నల్లరాయి ఇంకొకళ్ళకి అవసరం, ఇలా చేసుకోండి అలా చేసుకోండి, రాళ్ళ గురించి వాడు చెప్తూ ఉంటారు చూసారా. అలాంటి ఓ పెద్ద మనిషి ఏదో కారణం చేత మీ ఇంటికి వచ్చి అక్కడ మీ తొట్టులో చూసి అక్కడ కనిపించినటువంటి ఆ రాయిని చూసి, ఏమాయ్ ఎక్కడ దొరికింది నీకు ఇది? అయ్యి బాబోయ్, దీని విలువ కొన్ని 100 కోట్లు, దీని విలువ 100 కోట్లు, ఇది ఎక్కడ దబ్బా అసలు నీకు ఇది మామూలు రాయి కాదురా, ఇది వజ్రం, ఇది వజ్రం. ఇంత చక్కటి వజ్రం అనేది ఎక్కడ దొరకదయా? మనకు దొరికేవన్నీ కూడా వజ్రాలు అని పేరు పెట్టినవే దొరుకుతున్నాయి, కల్తీవి. నీ దగ్గరికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు, ఇది ఎలా వచ్చిందిరా, అమ్మో ఇది చాలా విలువ, చాలా కోట్లు కోట్లు చేస్తున్నా అంటారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? ఆ రాత్రిని అట్లాగే వదిలిపెట్టి తిరుగుతారు ఇల్లంతా. నిన్నటిదాకా అట్లాగే వదిలిపెట్టి తిరిగారు ఇల్లంతా. దాని గురించి నేను పట్టించుకుందామని అనుకోలేదు. కానీ ఈవేళ దాని విలువను చూసి ఎవడో చెప్పాడు, ఒరే ఇదేమిటి ఇలా పారేసావు అంటే, అబ్బబ్బే నేను చూడలేదరా, చూడలేదు, పడిపోయిందని చెప్తారు, మా వాడంతా అలా చేశారు, ఇచ్చే నాకు అంటే. విలువ తెలిస్తే దాన్ని అక్కడ అలా పబ్లిక్లో కాకుండా ఎక్కడైనా ఒక చోట జాగ్రత్తగా లోపల పెట్టాలనిపిస్తుంది. ఆ లోపల కూడా ఎవరికి తెలియకుండా పెట్టాలనిపిస్తుంది. దాన్ని తీసుకుపెడుతూ ఉంటేనే ఎవడైనా చూస్తున్నాడా అని ఇటు చూడాలనిపిస్తుంది. ఎవడో ఉండడు నీ ఇంట్లోనూ, అయినప్పటికీ నీ భయం వేస్తుందని. ఆ లోపల నువ్వేం చేసావు, నీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఓ రహస్యపు చిన్న ఏమంటే ఇనపెట్టి కూడా కట్టుకున్నావు, ఎందుకైనా మంచిదని. సరే, ఇప్పుడు ఈ విలువైన రాయి దొరికింది కనుక ఇది కోట్లు ఖరీదు చేస్తుంది అన్నాడు కనుక ముందర దీన్ని ఇక్కడి నుంచి తీసేయాలి అని అనుకుని దాన్ని జాగ్రత్తగా పట్టుకొని ఎవడికి కనిపించకుండా ఇలా పెట్టుకొని వాడు అలా లోపలికి పెడతాడు. ఎవడు లేడక్కడ, కానీ ఒక రకమైన భయం. ఎందుకు వచ్చింది ఆ భయం? విలువ తెలిసింది కనుక వచ్చింది. తన గదిలోకి ఎడతాడు, టక్కన తలుపేసేసుకుంటాడు. ఇంట్లో తను ఎద్దాక ఎవరో ఉండరు, కానీ గదిలోకి వెళ్ళి తలుపేసాడు. ఆ తర్వాత ఇనపెట్టిని మెల్లిగా తెరిచి అప్పుడు దీన్ని బయటికి తీస్తాడు. ఇందులో వేస్తుంటే ఎవడైనా చూస్తున్నాడా, మళ్ళీ అక్కడ అన్నీ వేసుకుని ఇంట్లోకి వచ్చి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాక మళ్ళీ ఇటోటి ఎందుకండి చూసుకోవడం అంటే, అది ఎవడో ఉంటాడని కాదు, దీని మీద ఉండేటటువంటి ప్రేమ, దీని విలువ తెలిసింది కనుక దీని మీద ఉండే గౌరవం
వాడిని అంత జాగ్రత్తగా చూసుకోవాలి అని జాగ్రత్తగా చూసి దాన్ని ఆ లోపల ఎక్కడో సురక్షితంగా ఒక చోట పెట్టి దాని తాళం వేసి ఆ తాళం అందులో ఎక్కడో చోట పెట్టి బిల్డింగ్కి తాళం వేసి దాన్ని మళ్ళీ ఇంకోసారి లాగి చూసి గట్టిగా ఉందని అనుకున్నాక అప్పుడు తను మళ్ళీ గృహానికి చేరతాడు. విలువ తెలిస్తే జాగ్రత్త పెట్టుకోవాలని అనిపిస్తుంది. మామూలుగా దాని కనుక మనం అమ్మితే కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది, కొంతమందిని పెట్టుకోవచ్చు, హాయిగా చేసుకోవచ్చు. కానీ దీన్ని కాపాడుకోవాలి అని అనిపిస్తుంది. అది విలువని బట్టి ఉంటుందండి. ఆ విలువ మనకి తెలియాలి. మన కోసం వచ్చినటువంటి దేవుడు ఆయన సాక్షాత్తు అక్కడ దేవుడే, అక్కడ వైకుంఠంలో ఉండే దేవుడు, అంతటా వ్యాపించిన దేవుడు విగ్రహంగా నా దగ్గరికి వచ్చాడు. ఆయన విగ్రహ రూపంలో వచ్చాడు. ఆయన ఎంత శ్రద్ధ మనకు ఉండాలో తెలిస్తే అలా ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టేసి అలా వెళ్ళిపోలేం కదండి. అప్పుడు మన పెద్దజీయర్ స్వామివారు ఒకసారి యజ్ఞాలు చేసేటప్పుడు యాగాలు గట్రా చేస్తుండేవారు కదా. అలా చేసేటప్పుడు ఒకసారి వరంగల్ పట్టణంలో ఎక్కడో ఒక చోట యజ్ఞం చేస్తున్నారటండి. ఆ యజ్ఞంలో ఒకరోజు భగవంతుడి యొక్క తిరువీధి ఉత్సవం పెట్టారటండి. సరే, తిరువీధికి పెరుమాళ్ బయలుదేరాలంటే పల్లకిలో వేయించేపు చేసుకుంటారు. దాంట్లో ముందు ఒక నలుగురు ఎంతమంది ఉన్నారు, వెనకాతలు ఒక 7-8 మంది ఉన్నారు. వీళ్ళంతా పట్టుకుని సాగుతున్నారు తిరువీధి. మిగతా వాళ్ళంతా వెనకాత నడిచి వస్తున్నట్టండి. కొంత దూరం వచ్చేప్పటికి మధ్యలో వాన రావడం ప్రారంభించింది. వాన. సో ఈ వాన వచ్చేటప్పటికి పాపం మన స్వాములంతా అక్కడ మోస్తున్న వాళ్ళు ఆ పెరుమాళ్ళని అక్కడే దింపేసి ఒక పక్కగాను అంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి ఏ చూరు కింద ఆ చూరు కింద సర్దుకున్నారు. స్వామివారు చూశారట. చూసి వెంటనే గబగబా అక్కడికి వెళ్ళి ఆ దింపేసిన చోట నిలబడి వారి కండువా తీసి ఇలా పైన పట్టుకుని వారు వానలో తడుస్తూ నిల్చున్నారు. ఆయన దేవుడు, అయ్యో ఆయన తడిసిపోతాడు, తడిసిపోతే జలుబు చేస్తుందని వారికి అనిపించింది. మనకి అది బొమ్మలే కదా, సరే పెట్టి ముందర మనం జాగ్రత్త కాపాడుకోవాలని అనిపించి వీళ్ళు పక్కకి వెళ్ళిపోయి అక్కడెక్కడ చూరు దొరికితే ఆ చూరు కదా నిలబడ్డారటండి. జనాలకి శ్రద్ధ దృష్టి. శ్రీరంగ క్షేత్రంలో ఆలయాన్ని సంస్కరించడం ప్రారంభం చేశారు రామానుజుల వారు. సరే, మరి చెయ్యాలి, అన్నీ చేయాలి కదా, అన్నీ చూడాలి కదండి. సరే, దేవుడికి ప్రసాదాలు తయారు చేసిన తర్వాత అవి ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, సవ్యంగా దేవుడి దగ్గరికి వస్తున్నాయా, నివేదన జరుగుతుందా లేదా కూడా చెక్ చేసేవారు. ఒకరోజు అట్లా సాయంకాలం పూట వానాకాలంలో దేవుడికి ఆరగింపులు తీసుకెడుతూ అర్చకులు కనిపించారు. సరే, వాళ్ళని ఒకసారి ఆగమని ఆ పాత్రల్లో ఏమేం ప్రసాదాలు పట్టుకెడుతున్నారు, స్వామికి నివేదన చేయడానికి ఎట్లాంటివి తీసుకెడుతున్నారు, ఇది చూడాలని ఒకసారి వాళ్ళని ఆపి ఆ పైన ఉండేటువంటి ఆ మూత తీసి చూసేట వారు. ఏం కనిపించింది దాంట్లో? దేవుడికి నివేదన చేయడానికి తీసుకెడుతుండేటటువంటి దధ్యోజనం, నేరేడు పళ్ళు కనిపించేటి. దేవుడు తీసుకెడుతున్నారు ఆరగింపు కోసమని. రామానుజులు అడిగాడు, ఇవెవరిచ్చారు ఆరగింపుకి? ఇది వానాకాలం, పైగా రాత్రి దేవుడికి నైవేద్యం. అసలు రాత్రి ఆరోగ్య సూత్రం ప్రకారం రాత్రి పెరుగు వాడకూడదు. ఏమండి? రాత్రి పెరుగు వాడకూడదు, మజ్జిగ వాడచ్చు. రెండవది, నేరేడు పళ్ళు లాంటివి రాత్రిపూట తినకూడదు. పులుపుగా ఉండేవేవి కూడా రాత్రి తినకూడదు. ఎందుకంటే సహజంగానే శరీరంలో ఈ ఆమ్లాలు పుడతాయి రాత్రిపూట. అంచేత వాటిని కాస్త సవ్యంగా మార్చగలిగే
డైల్యూట్ చేయగలిగేవి ఏదైనా మనం తీసుకోవాలి, రైట్? దానివల్ల ఇంపాక్ట్ మన మీద పడకుండా ఉండాలంటే దాన్ని కొంచెం డైల్యూట్ చేసేసేటువంటి అని తీసుకోవాలి. ఇప్పుడు ఈ నేరేడు పండేమో పులుపు కాయ, యాసిటిక్ కాయ. అది దధ్యోదనమేమో అది పులుపు ఉండేటటువంటిది. రాత్రిపూట వానాకాలంలో ఇలాంటి పులుపు పెడితే పాపం స్వామికి జలుబు చేయదా, జబ్బు చేయదా, ఇది తగునా మీకు ఇట్లా తీసుకురావడం అని రామానుజులవారు ఆ అర్చకుల్ని ఇద్దరిని కూడా ఉద్యోగంలోంచి తీసేసేటండి. ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు దేవుడికి ఆరోగ్యం పెట్టేటప్పుడు ఏది పెట్టాలో, ఏ కాలంలో, ఎలాంటి టైంలో దాన్ని సవ్యంగా చేయాలి అని దానికోసం ఒక ప్రొసీజర్ ఉండేటువంటి పుస్తకం రాసి పెట్టారు. దాంట్లో ఇప్పుడు ఇవన్నీ ఉంటాయన్నమాట, ఏవే చేయొచ్చు చేయకూడదు అలాంటివన్నీ. మరి అలాంటిది ఇలాంటి ప్రసాదం చేయమని లేదే, దీన్ని చేసి మీరు దేవుడికి పంపిస్తున్నారు, పాప ఆయనకి జలుబు చేస్తే ఇబ్బందికరం కాదా, తప్పు కాదా? వారికి అక్కడ సాక్షాత్తు రంగనాథుడు ఉన్నాడు, ఆయనకి రాత్రిపూట కాస్త ప్రసాదాన్ని మనం ఇస్తున్నాము అనేటువంటి భావన ఉండేది. మిగతా వాళ్ళకి ఇది అక్కడ పడుకున్నట్టుగా తయారు చేసిన విగ్రహం కదా, తయారు చేసినటువంటి బొమ్మ కదా, అంచేత దాన్ని ఏదో దీనికి ఒక పెద్ద సూత్రం చెప్పారు, యద్భావం తద్భవతి. ఏదనుకుంటే అది అవుతుందండి. నువ్వు దేవుడు అనుకుంటే దేవుడు, దెయ్యం అనుకుంటే దెయ్యం, నువ్వు బ్రహ్మ అనుకుంటే బ్రహ్మ, బొమ్మ అనుకుంటే బొమ్మ. ఏమండి, ఈ మాట వినడానికి బాగుంది, యద్భావం తద్భవతి అని, కానీ అది సరికాదండి, అది తప్పు. యద్భావం తద్భవతి ఏంటండి? నేను సూర్యుడిని చూసి వెన్న ముద్ద అనుకుంటానండి, యద్భావం. మరి తద్భవతియా ఏమండి? నేను మిమ్మల్ని చూసి పాము అని అనుకుంటా, యద్భావం తద్భవతియా? మరి యద్భావం తద్భవతి ఏమిటండి? ఇలాంటివి మనకి పాడు పనులు చేయడానికి పనికొస్తాయండి, అక్కడ సమన్వయం చేసుకోవడానికి పనికొస్తాయి, అయితే మంచి పనులను ఎగ్గొట్టడానికి పనికొస్తాయి. దేవుడు అక్కడ సాక్షాత్తు ఆయన బ్రహ్మ, ఆయనకి ఇట్లాంటి అపచారాలు జరపడం అనేది తప్పు. అంతకుముందు గతంలో చాలాసార్లు రామానుజుల వారు అందరికీ చెప్పారు, కానీ కొత్తగా వచ్చిన రామానుజుల వారు ఇలాంటి పెత్తనం చేయడం ఏమిటి ఈ గుడి మీద? మేము ఇంతకాలం ఉండేవాళ్ళంతా మేము చేతకాని వాళ్ళమా అని అందరిలోనూ ఒక రకమైనటువంటి భావం ఉండేదేమో. కనుక రామానుజుల వారు ఇలాగ చెప్పి ఎన్నోసార్లు, కానీ ఇది గమనించేటప్పటికీ కొంచెం పాప మనసుకు కష్టం కలిగి ఉంటుంది. వెంటనే వాళ్ళని ఉద్యోగంలో తీసేశారు. తీసేస్తే వాళ్ళంతా ఒక గుంపు అయిపోయి, ఒక టీం అయిపోయి రామానుజుల వారికే విషం పెట్టేట్టు తయారయ్యారు. సరే, అది చరిత్ర అనుకోండి, కానీ తాత్పర్యం ఏమిటంటే రామానుజుల వారికి ఆయన సాక్షాత్తు ఒక పరంధాముడు మన కోసం వచ్చి ఇక్కడ ఉన్నాడు కనుక ఆయన ఆరోగ్యం చూడడం మన బాధ్యత, ఆయనకి ఏది చేయాలో అలా చేయడం మన బాధ్యత అని అనిపించి ఆ మర్నాటి నుంచి ప్రతిరోజు పొద్దున్న దేవుడికి బాలభోగం ఆరగింపు చేస్తారండి. 8:30 ఆ టైంకి ఆరగింపు చేసే దాంట్లో ఒక సుక్కు అని ఒకటి తయారు చేస్తారు. అంటే సొంఠి, ఏదో మిరియాలు, ఇంకా ఏవో ధనియాలు, పెప్పళ్ళు, ఏదో ఇలాంటివి ఏవో ఉంటాయనుకుంటాను. అదంతా ఒక ఇంత ముద్ద చేసి దాన్ని బాగా దంచి దాన్ని దేవుడికి నైవేద్యానికి పంపిస్తారు. ఎందుకంటే దేవుడికి పొద్దున్న ఏ ప్రసాదం నివేదన చేస్తే ఆ ప్రసాదంతో పాటు ఇది వేసుకుంటే అది సవ్యంగా జీర్ణం కావడం, ఆ జీర్ణకోశంలో ఏ దోషం రాకుండా ఉండేది చూడడం, ఏదైనా కొద్దో గొప్ప వస్తే దాన్ని బయటికి తోసేయగలిగేటువంటి శక్తి వీళ్ళలో ఉండడం కోసం
అంటే నువ్వు ఆయన్ని అలా భావన చేయాలి అంటే లోపల ఎంత ప్రేమ ఉండాలి నీకు. ఏమండి, దేవుడు గొప్పవాడు, నేను మనిషిని, దేవుడు నన్ను కాపాడును, ప్రభువా నన్ను కాపాడుమా అంటే ఇది జ్ఞానదశ అంటారండి దాన్ని. తెలివి ఉంది కానీ తెలివి పండలేదు. ఆ తెలివి పండింది అంటే అమ్మో నా కోసం వచ్చాడు ఆయన నేను కాపాడాలి కనుక ఆయనకి నేను రక్ష పెట్టాలి, ఆయనని నేనే జాగ్రత్తగా చూసుకోవాలి, ఏది అవసరమో అది నేనే వ్యవస్థ చేయాలి అని అనిపిస్తుంది. వెంటనే ఆయన కోసం ఒక గుడి కడతాడు, దానికి ఒక తలుపులు పెడతాడు, దానికి ఒక తాళం పెడతాడు, అక్కడ ఒక కావలాపాడిని పెడతాడు, వాడి చేతుల్లో తుపాకీని ఇస్తాడు, దాని వెంట బోళ్ళంతమంది ఇతరత్ర రాత్రిపూట తిరిగే వ్యక్తుల్ని పెడతాడు. తనకి ఆ స్వామిని కాపాడుకోవడం బాధ్యత అని అనుకుంటాడు. ఇది మనకి అంతటా కనిపిస్తుంది. ఇట్లాంటి ప్రేమ భావం మహానుభావులైనటువంటి పెద్దల్లో. మీ అందరికీ తెలుసును, మీ ఇంటికి మీ పిల్లాడు వచ్చాడనుకోండి ఎక్కడో పట్టణం నుంచి, వాడికి 35-40 ఏళ్ళు ఉంటాయండి. మీరు కొంచెం వయసులో పెద్దవాళ్ళు అయ్యారు, 60 ఏళ్ళు వచ్చాయి మీకు అనుకోండి. కాస్త ఒంట్లో కొద్దో గొప్ప ఆసక్తత కూడా ఏర్పడుతుంది. అయినప్పటికీ మీ పిల్లవాడు మీ ఇంటికి రాగానే ఆ పిల్లవాడికి అన్నీ మీరే చేసి పెట్టాలనుకుంటారు అండి. ఆ పిల్లవాడి విషయంలో ఏమీ శ్రమ పడకూడదు. వాడు ఎక్కడైనా కాస్త ఏదో అమ్మ నీకు ఇలా హెల్ప్ చేసి పెడతా అంటే ఊరుకోరా, నీది నేను చేస్తానులే, నీకెందుకు ఆ మాత్రం శ్రమ అని అనిపిస్తుంది. వాడు ఏది చేసినా అమ్మో నువ్వు ఎక్కడికి అందిపోతావు, జాగ్రత్తగా నువ్వు కూర్చో, నేను చేసి పెడతాను కదా అంటుందండి అమ్మ. ఎందుకు? ప్రేమ. మామూలుగా అయితే అరే నేను 60 ఏళ్ళు వచ్చిన దాన్ని, వయసులో పెద్దదాన్ని, నువ్వు 40 ఏళ్ల వాడివి, హాయిగా నువ్వు తిరిగి చెయ్యాలి వధవాయి, నేనా చేసుకోవడం, నువ్వు నాకు కూర్చోబెట్టి అన్ని రకాల సేవలు చేయాలి కానీ చెయ్యి. ఇది తెలివి. అంటే తనలో ఉండేటటువంటి చేతకాంతనం కనిపిస్తోంది, అవతల వాడిలో ఉండేటటువంటి సామర్థ్యం కనిపిస్తోంది. సామర్థ్యం ఉన్నవాడు చేయాలి, చేతకాని వాడు కూర్చోవాలి. ఇది తెలివండి. కరెక్టే కదా. తెలివిగా ఉంది కానీ తెలివి పండింది. పండితే ఏమైంది? అమ్మో వాడికి ఏమవ్వద్దు, వాడు చక్కగా ఉండాలి, వాడు కులాసాగా ఉండాలి, వాడికి ఎక్కడ గాలి సోకినా కందిపోతుందేమో, లేకపోతే గట్టిగా పట్టుకుంటే అది కందిపోతుందేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వాడిని తాను కాపాడాలి, వాడిని తాను రక్షించాలి, వాడికి తాను దృష్టి తీయాలి అని అనిపిస్తుంది. ఈ దృష్టి తీసి వాడికి మంచి జరగాలి అని కోరడాన్నే మంగళ ఆశాసనము ఏమంటారు దాన్ని? మంగళ ఆశాసనము అంటే ఇతనికి అన్ని శుభములు కలగాలని నేను నిర్ణయిస్తున్నా, ఇలా జరగాలి అని నేను సంకల్పిస్తున్నా, నేను కోరుకుంటున్నా కనుక ఇలా ఆశాసనము అంటారు. ఏం ఆశాసనము? మంగళములని ఆశాసించుట, మంగళ ఆశాసనము అంటారండి. ఇది ఎవరెవరికి చేస్తారు? గొప్పోళ్ళు మామూలు వాళ్ళకి చేయాలి ఏమండి, పెద్దలు పిల్లలకి చేయాలి కదా. వాళ్ళు పుట్టినరోజు వచ్చినప్పుడు అమ్మ చక్కగా ఆ పిల్లాడికి ఒళ్ళంతా నూనె రాసి నలుగు పెట్టి కుంకుడుకాయలన్నీ పులుసు కొట్టి దాన్ని చక్కగా దాంట్లోంచి రసం తీసి వాడికంతా తల అంటి వాడికి చక్కగా స్నానం ఆడించి, ఆ స్నానం ఆడించేటప్పుడు కూడా ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుని అలాంటి ఆ తీర్థంతో వాడికి స్నానం ఆడించి చక్కగా బట్టలు కట్టి వాడికి బొట్టు పెట్టి ఉయ్యాల్లో పడుకోబెట్టి వాడికి చక్కటి ఆహారం పెట్టి
ఇవన్నీ ఎవరు చేశారండి? వాళ్ళే కదండి చేశారు వాడికి. ఆ చేసినటువంటి ఆ తల్లికి వీడు 50 ఏళ్ళ వాడైనా, 60 ఏళ్ళ వాడిచ్చినా, 70 ఏళ్ళ వాడైనా, అప్పుడు తను చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుకోబెట్టిన ఆకారం ఏదుందో అదే ఆవిడకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడి మీద ప్రేమ ఉంది కనుక. మిగతా వాళ్ళందరికీ అబ్బో వీడు చాలా సమర్థుడండి, పెద్ద పోలీస్ అధికారి, వీడి దగ్గర అన్ని యోగ్యతలు ఉన్నాయి కనుక వాడి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి అని మిగతా వాళ్ళకి అనిపిస్తుంది, సామాన్యులకి అందరికీ. కానీ వీళ్ళ అమ్మగారికి మాత్రం ఆవిడ మా వాడండి పాపం నోట్లో వేలు పెడితే కొరకడం చేత కాదండి, ఆ మాయకుడండి అంటుంది ఆవిడ. వాడు 60 ఏళ్ళ వాడైనా, ఈవిడ 80 ఏళ్ళ ఆవిడైనా సరే మా వాడికి ఏమీ చేత కాదండి పాపం, చిన్న పిల్లవాడు అమాయకుడండి, ఏదో అన్నీ తెలిసినట్టు ఊరికే అంటుంటాడు కానీ ఏమీ తెలియదండి, వాడిని జాగ్రత్తగా చూసుకోవాలండి. వాళ్ళు ఎవడైనా ఉంటే వాడికి ఎవడైనా కాస్త వంట చేసి పెట్టే ఉంటే జాగ్రత్తగా చూసుకోరా, కాస్త జాగ్రత్తగా పెట్టి తినిపించరా, ఎప్పుడు తినరా, వాడు దీంట్లోనే పనిలో కూర్చుంటే ఇంకా పని అయ్యేదాకా లేవడరా, మధ్యలో నువ్వే చూసి కాస్త వాడికి పెట్టరా అని చుట్టూ ఉండే వాళ్ళకి ఏదో కాస్త జాగ్రత్తలు చెప్పి వాళ్ళ తల్లి మా వాడు ఇంకా ఇప్పటికీ ఇంత బుడ్డడయ్యా అని అనుకుంటుందండి. అంటే ఏం కనిపిస్తోంది ఆ తల్లికి అక్కడ? ప్రేమ కనిపిస్తోంది. తనలో ఉండేటి ఆ ప్రేమ ఆ వ్యక్తిని కవర్ చేసేసింది పూర్తిగాను. చేసేసి ఏం చేతకాని వాడు అని అనిపిస్తుంది, తను జాగ్రత్తగా చూసుకోవాలి అని అనిపిస్తుంది. వాడిలో ఉండే శక్తి కనిపించట్లే, తనలో ఉండేటటువంటి వయస్సు కనిపించట్లే, చేతకాంతనం కనిపించట్లే. ఏమంటారు దీన్ని? ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడున్నా అలానే ఉంటుందండి. ఎవరి విషయం, చిన్నవాళ్ళ విషయంలో ఉన్నా అంటే, పెద్దవాళ్ళ విషయంలో ఉన్నా అంతేనండి. అంటే ప్రేమ ఏం చేస్తుంది? జ్ఞానాన్ని తల్లకిందులు చేయును. తల్లకిందులు చేయును అంటే రక్షించేవాడిని, ఆ రక్షణ పొందేవాడే రక్షించాలి అని అనుకుంటాడు. వాడిని తాను ఏదో జాగ్రత్తగా చూసుకోవాలి, కాపలా కాసుకోవాలి అని అనుకుంటాడు. అంటే జ్ఞానం తల్లకిందులు అవ్వడం అంటారు. దీనికి మంగళాశాసనం అని పేరు పెట్టారు. ఈ మంగళాశాసనం చెయ్యడమే మానవ జన్మకి లక్ష్యము. ఇది చెప్పారండి మన వాళ్ళు, తెలిసినవాడు. ఒక గురువు కొంతమంది శిష్యుల్ని తయారు చేసుకుంటాడు, వాళ్ళకి తత్వజ్ఞానాన్ని బోధిస్తాడు. ఎందుకో తెలుసునా? ఎందుకండి కొంతమంది శిష్యుల్ని తయారు చేసుకోవడం దేనికోసం? తనతో పాటు కలిసి ఆ దేవుడికి మంగళ ఆశాసనం చేయడం కోసం. గురువులు కొంతమందికి మంత్రం ఇచ్చి సంస్కారాలు చేసి వాళ్ళందరినీ కూడా చక్కగా వైష్ణవులుగా తీర్చిదిద్దుతారు. ఎందుకోసం? ఆ దేవుడు ఇంత ప్రపంచాన్ని కాపాడాలి, పాపం ఎంత అలసిపోతుంటాడో ఏమిటో, ఎంత శ్రమ కలుగుతుంటుందో ఏమిటో. ఎవరు పట్టించుకుంటారండి దేవుణ్ణి? ఎవడి అవసరాలు వాడివి, ఎవడి కోరికలు వాడివి, ఎవడి ప్రార్థనలు వాడివి. అందుచేత వాళ్ళెవరు ఏమో పట్టించుకుంటారో పట్టించుకోరో, నేను మాత్రం పట్టించుకోవాలి, నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంత ప్రపంచాన్ని చేయాలంటే ఆయనకి ఎంత శక్తి కావాలి, ఎంత తిండి కావాలి, ఎంత విశ్రాంతి కావాలి, కనుక అదంతా నేను ఆయనకి లభించేటట్టు చేస్తా అని అక్కడి నుంచి వీడు వెళ్ళి ఆయనకి తగిన ఉపచారాలన్నీ చేస్తుంటాడు అన్నమాట. ఏమంటాను? ఇది ప్రేమ అంటాడు. ఇది ప్రేమ దశ అంటారు. ఆ దేవుడికి ఏముందండి, అంతటా ఉండే ఆయనకి తిండి ఏంటండి, ఆయనకి నిద్ర ఏమిటండి, ఆయన నిద్రపోతే లోకం అంతా ఏముంటుంది, ఆయన తిండి తింటారంటే ఎంత సాగుతుంది. కనుక దేవుడికి తిండి పెట్టక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, దేవుడు గొప్పోడు కనుక. ఏమంటుంది?
పరిపక్వము కాని పచ్చి దశ మనసులో. అది పరిపాకం చెందితే దేవుడు ఎప్పుడు చిన్నోళ్ళలాగే కనిపిస్తాడండి. దేవుడు ఎప్పుడు అమాయకుడిలాగే కనిపిస్తాడు. నిజానికి పాపం చిన్నోడు అమాయకుడే కదండి. ఆయన గడబడి చేస్తున్నాడు, గాబరా పెడుతున్నాడు అని ఏమి చేయట్లే. చేసినా చేయకపోయినా మాట్లాడు, వంకర టింకరగా చేసినా మాట్లాడు. అందుచేత జ్ఞానం అనేటటువంటిది జ్ఞానంగా ఆగిపోకూడదండి. అది ప్రేమగా పండాలి. పండితే దానికి భక్తి అని అంటాం. ఎక్కడ భక్తి కలిగితే ఆ భక్తి ఎవరి మీద కలిగిందో వాళ్ళకి మరింత రక్ష, మరింత రక్ష, మరింత రక్ష. ఆ రక్ష పెట్టడమే హారతి ఇవ్వడం అంటే. మన హారతి ఇవ్వడానికి కూడా తాత్పర్యం అదేనండి. ఏమంటాం మన హారతి ఇచ్చేటప్పుడు? మంగళం అంటాం కదండి. నీకు శుభాలు కలగాలి. అందరికీ శుభాలు ఇచ్చేవాడు దేవుడు. ఆయనకి శుభం కలగడం ఏమిటండి? అందరినీ సాకేవాడిని నువ్వు సాకడం ఏమిటి అంటే, ఏమో నాకు అవన్నీ తెలియదు. నాకు ఆయనకి మంగళం కలగాలంతే. ఆయన మీద ఎవడి చూపు పడి దృష్టి ఎందుకంటే ఆయన ఇంత ప్రపంచాన్ని చేసేవాడు కదా, ఇంత ప్రపంచంలో అందాలు నింపేవాడు కదా. నింపేవాడికి ఆయనకి ఎంత అందం ఉంటుందో, ఆయన చేత ఆ అందం పోకూడదు. ఎవడు చూపైనా పడితే అందం కాస్త దృష్టి తగిలి కొట్టుకుపోతుందేమో. అందుకే నేను ఒక్కసారి హారతి ఇచ్చి ఆ దృష్టి అంతా పోవాలి. నా దృష్టి పోవాలి, వాడి దృష్టి పోవాలి, పొరుగువాడి దృష్టి, ఇరుగువాడి దృష్టి, ఇంకొకరి దృష్టి, ఈ దృష్టిలన్నీ పోవాలి. చుప్ 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 అని దానికి ఏదో రకరకాల పద్ధతులు ఉన్నాయండి. దృష్టి తీసే పద్ధతులు ఏమిటి? అందులో బాగా ప్రసిద్ధమైన పద్ధతి ఏది? మిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఉప్పు తీసుకుని తిప్పుతూ ఉంటారు. చూశారు ఎప్పుడైనా? ఎంతమంది చూశారు? అవన్నీ తీసుకుని ఇలాగా ఎవరు చూడకుండా, పైగా అందులో మళ్ళీ ఎవరు చూడకూడదండి. అంటే జాగ్రత్తగా ఇలా వెనకాల పెట్టుకొచ్చి వాడికి ఏమిటో అంటారు తెలియదు నాకు. బట్ అదేదో అలా శబ్దం మాత్రం వినిపిస్తూ ఉంటుంది. అని దాన్ని తీసుకెళ్ళి ఆ పక్కన పొయ్యిలో పారేసి అవి చిటపట్లాడుతుంటే ఆ ఉప్పు కణాలి. అబ్బా, మా వాడి మీద దృష్టి ఎంత ఉందో చూడండి అంతా. అంటే వీడి చేస్తేనే పోయింది దృష్టి, పోయింది అక్కడ. మిరపకాయలు నిప్పుల్లో వేసి ఎప్పుడూ అవి ఘాటు వస్తూనే ఉంటాయి. ఉప్పు నిప్పుల్లో వేసినా చిటపట్లు ఆడుతూనే ఉంటుంది. ఏమంటే దానికి అది నేచర్, కానీ వీడికి అది నేచర్ కాదది. చూడండి ఎంత చిటపట్లాడుతుందో, ఎంత దృష్టి ఉందో చూశారండి మా వాడి మీద. అంత పోయింది. నేను తీసేసా. నువ్వు తీస్తే పోయిందా? చూడండి ఎంత ఘాటు, చూడండి మా వాడి మీద ఎంత దృష్టి కొట్టుకుపోయిందో. అదంతా మొత్తం ఎప్పుడు నేను తీసేసానా, మొత్తం అంతా కాల్చి పారేసాను. అరే మిరపకాయలు ఎప్పుడు వేసినా ఘాటే వస్తుందా? ఎక్కడ వేసినా మిరపకాయలలోంచి ఘాటు వస్తుంది. కానీ వీడికి అలా అనిపించదు. నేను తీసి అదంతా క్లీన్ చేసి రక్షించా. ఇలాంటి ప్రేమ భావన ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. నీ ప్రేమ భావనని చూసి నీకైనా రక్షించే శక్తినిస్తాడు, లేదా తనని తాను అన్ని ఉపద్రవాల నుంచి రక్షించుకుని నీకు ఆ క్రెడిట్ అంతా ఇస్తాడనమాట. అదంతా నీకు వచ్చేట్టుగా చేస్తాడు. రామాయణంలో ఒక సన్నివేశం అండి. రాముడు లంకా నగరానికి చేరుతున్నాడండి. మొదటి నాటి రాత్రి లంకా నగరానికి వెళ్ళారు. లంక ఎవరి ఊరు? రాక్షసుల ఊరు. రాముడు పాపం అమాయకుడైనటువంటి యువకుడు. ఇతన్ని వాళ్ళు ఏమైనా చేయొచ్చునేమో, కొంచెం డౌట్ వచ్చింది పాపం. ఎవరికి? కూడా వచ్చినటువంటి వానర వీరులందరికీ. మా రామయ్య తండ్రి ఇంత రాక్షస భూయిష్టమైనటువంటి ఈ ఊరికి వచ్చాడే, ఎవరి చూపైనా పడితే
ఎవడైనా ఈయన ఎత్తుకుపోతే మనం జాగ్రత్తగా కాపలా కాయాలరా అన్నైటండి కోతులంతా. ఆ రాత్రి మొత్తం లీడర్స్ అంతా కలిసి కూర్చున్నారు, సమాచారాలు చెప్పుకున్నారు. అంటే ఇంకేముంది, మొత్తం కోతులందరికీ మొత్తం మెసేజెస్ ఇచ్చేశారన్నమాట. అందరూ మొత్తం రాముడి మధ్యలో కూర్చోబెట్టుకుని ఆ రాత్రి, రామా నిన్ను మేమంతా కాపాడుతాం, మేమంతా కాపాడుతాం అని రాముడి ఇలా మధ్యలో కూర్చోబెట్టుకుని 1 రౌండ్, 2వ రౌండ్, 3వ రౌండ్, 4వ రౌండ్, 5, 6 రౌండ్గా వానరులంతా మొత్తం చుట్టూ కూర్చున్నారు. కోతులు కదండి, ఎంతెప్పటిదాకా మెలుకుంటాయి. పాపం వాటికి మాత్రం కాపాడాలనే పట్టుదలైతే ఉంది. కానీ రాత్రి క్రమంగా 9, 10 అయ్యేటప్పటికి అవన్నీ పాపం కోతులన్నీ నిద్రలో జారుకున్నాయి. రాముడికి ఇప్పుడు భయం వేసిందండి. లక్ష్మణ చూసావా, మనని కాపాడాలి, మన కోసం ఏదో చెయ్యాలనే ఈ వానరాల్లో ఉండేటటువంటి తపనని గమనించావా? చూశానన్నా, పాపం మనని రక్షించాలని వాళ్ళంతా నిద్ర మానేనా రక్షించాలని కూర్చున్నారు. కానీ మరి సహజంగా వచ్చేది కదా అది, పాపం వీళ్ళందరికీ వచ్చింది. అలాగే వాళ్ళు పడుంటే వెనకాతల మనకి అది ఎటుపక్క నుంచి ఏ రాక్షసులు వస్తారో తెలీదు. ఎక్కడ వాళ్ళు అక్కడి నుంచి అలా లాక్కుపోయి తినేస్తే ప్రమాదం కూడా ఉంది. కనుక అది రాకుండా ఉండేటట్టుగానే మనం చక్కగా చేసుకోవాలి. ఏం చేద్దామన్నా? ఏం లేదా, చూడు ఇక్కడి నుంచి నేను బయలుదేరి, ఇటు నుంచి బయలుదేరి నేను అట్లా తిరిగి ఇక్కడికి వస్తా. నువ్వు ఇటు నుంచి బయలుదేరి అట్లా తిరిగి నువ్వు ఇక్కడికి రా. మళ్ళీ మనం చెప్పుకుందాం ఏముంది పరిస్థితి. మళ్ళీ నువ్వు ఇటు నుంచి కాపాడుతుండు, నేను అటు నుంచి కాపాడుతా. ఇద్దరం పాపం తెల్లారేదాకా వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పాపం కొత్త ఊరికి వచ్చారు, ఏదో మనని కాపాడదామని వాళ్ళకి అనిపించింది. కానీ పాపం చూడు, వాళ్ళకి ప్రకృతి వసూలైపోయి వాళ్ళు ఇలా అయిపోయారు. కనుక వాళ్ళని ఇప్పుడు కాపాడుకోవడం అనేటటువంటిది మన బాధ్యత. పద అని రాముడు లక్ష్మణుని ఒకవైపు పంపి తాను ఇంకొక వైపు అట్లా కాపలా కాస్తూ ఆ రాత్రి అంతా మొత్తం రామచంద్రుడు ఆయన్ని పడుకోబెట్టి వీళ్ళు మెలకుగా ఉండాలనుకున్న వాళ్ళు కాస్త వీళ్ళని మడుకోబెట్టి పాపం ఆయన మెలకుగా ఉండి వీళ్ళని కాపాడాల్సి వచ్చిందండి. అంటే వాళ్ళల్లో ఉండే ప్రేమ అది అలా చేసింది వాళ్ళు. అంచేత మనలో కూడా అట్లాంటి ప్రేమ ఏ కొద్దిపాటి అంకురించినా దాన్ని జాగ్రత్తగా ఆయన పెంచాలి అని అనుకుంటాడు. ఆయనకి మనం చేసేది మంగళాశాసనం, మనం చేయగలిగింది అంతే కదా, అంతకంటే మనం ఏం చేస్తాం? నందగోకులంలో కృష్ణుడిని చాలా ప్రేమించి కాపాడుకుందాము అనుకున్నారు వాళ్ళంతా. వాళ్ళండి కాపాడింది, అన్నిటి నుంచి తనని తాను కాపాడుకుని వాళ్ళకి అందుబాటు వచ్చేట్లో ఉండేట్టుగా తానున్నాడంతే. వాళ్ళెవ్వరూ కృష్ణుడిని ఏం కాపాడలే, వాళ్ళని వాళ్ళు కాపాడుకోలే. వాళ్ళకి బహుశా అవసరం కూడా వచ్చి ఉండదు. కానీ కృష్ణుడు అట్లా కాదు కదా, తనే మొత్తం వాళ్ళందరినీ కూడా తొలగించి, తాను లేకపోతే ఈ గోపకులు గోపీజనాలు ఉండలేరు కనుక వాళ్ళకి ఆ ప్రేమ కలిగిన వ్యక్తులు ఉండాలంటే తను ఉండాలి. కనుక తనని ఇక్కడ లేకుండా చేద్దామని వచ్చిన క్షుద్ర శక్తులన్నింటినీ తనే తొలగించుకొని తనని వాళ్ళకి ఇచ్చుకున్నాడండి. అండి వాళ్ళకి మంగళాశాసన బలాన్ని చూసి, మంగళాశాసన పరులు అంటాం. అంటే ఇలాగా నూనె పెట్టి నెయ్యి పెట్టి ఒత్తులు వేసేసి వెలిగించేసి ఇస్తేనే మంగళాశాసనం కాదండి. ఇది మంగళాశాసనానికి ఒక దృశ్య రూపం అంతే. కానీ అసలు మంగళాశాసనం ఎక్కడ ఉండాలి? నదిలో దిగేవాళ్ళు చూడండి, ఒంటరిగా దిగితే వాడికి ఇబ్బంది, ఓ పైకి వస్తాడో రాడో చెప్పలేము. కానీ 100 మంది వరుసగా చేతులు కట్టుకొని చక్కగా పట్టుకుని వాళ్ళు నదిలో దిగారనుకోండి, మధ్యలో ఎవడైనా ఒకడు కొంచెం సరిగా చేయలేకపోయినా వీళ్ళందరూ పట్టుకున్నారు కనుక వాడిని జాగ్రత్తగా పట్టుకుని బయటికి తీసుకురాగలుగుతారు కదా.
నదిలో దిగేవాడికి ఎట్లాగైతే ఎక్కువ మంది కనుక పట్టుంటే అది వాళ్ళకి రక్షో, భగవంతుడికి మనకి మంగళాశాసనం చేసేవాడు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత. గోష్ఠి అంటుంటారు కదండి, గోష్ఠి అంటే అదేనండి. ఎక్కువ మంది ఉండాలి, మంగళం చేయాలి భగవంతుడు. మరి మనకోనండి, మనకు అవసరం లేదండి. ఆయన రక్ష కలిగితే మనందరం ఆటోమేటిక్గా బాగుంటాం. ఆయన బాగుంటే మనందరం ఆటోమేటిక్గా బాగున్నట్టే కదండి. దానికోసం ప్రత్యేకించి మనమేమిటి చేయాలి కనుక ఇది మంగళాశాసనం అంటారు. ఈవేళ ఈ 24వ రోజున మన ధనుర్మాస వ్రతంలో గోదాదేవి ఈ మంగళం పాడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటని మనందరికీ అనుగ్రహించింది. ఇందులో 6 సార్లు పోతి అంటుందండి. మంగళం, నీకు మంగళం అని. అసలు ఇది ఉంటే చాలు, మాకు నీకు మంగళం పాడితే చాలు, మాకు తిండి లేకపోయినా నడుస్తుందా, మాకు ఇదే మంచి భోజనం, నీకు మంగళం పాడటమే మాకు భోజనం అంటుంది. భోజనం చూడండి 6 రుచులతో ఉంటుంది కదా, షడ్రసోపేత భోజనం అంటుంటారు. అలాగా 6 రుచులు నీకు మంగళం పాడుతుంటే మా నాలుకకి అందుతూ ఉంటాయి అన్నట్టుగా గోదాదేవి ఈ వేల్టి పాటలో 6 సార్లు పోతి. దేనికి మంగళం అంటే అంతటికీ మంగళం అండి. ఆయన యొక్క పాదాలకి మంగళం, ఆయన యొక్క వెన్నలు తిన్న ఆ బొజ్జకి మంగళం, అమ్మని ధరించిన వక్షానికి మంగళం, మన కోసం అభయమిచ్చిన కంఠానికి మంగళం, కొండనెత్తిన చేతికి మంగళం, పశువునిత్తనిన పాదానికి మంగళం, జగములు కొలిచిన ఆ కాలుకి మంగళం, చక్రం పట్టిన చేతికి మంగళం, నీ కను దోయలకి మంగళం, నీ పల్లవం వంటి నాసికకి మంగళం, నీ అర్ధచంద్రుని వంటి లలాటానికి మంగళం, ముందు వ్రేలాడే నీ ముంగురులకి మంగళం. అసలు ఇంకా అంతటికీ మంగళం. ఈవేళ ఒక్కరోజు చాలదు, రేపు చాలదు, ఎల్లుండి చాలదు, 100 రోజులు చాలదు, 1000 రోజులు చాలదు, 1,000,000 రోజులు చాలదు, 1,000,000 ఏళ్ళు చాలదు, పల్లాండు పల్ల ఆయిరత్తు పల 1,000,000 100 1000 లెక్క మర్చిపోయారండి. 100 1000 100 కోట్లు, కోట్లు లక్షలు, కోట్లు 10,000 ఏమిటో తెలియదని మొత్తానికి నీకు ఎంతకాలమైనా ఈ మంగళం ఎప్పుడు అలానే ఉండాలి. నీకు కేవలం ఉండడం చాలదు, అది క్రమంగా నీవు ఇంకా మరింత పెరిగేటట్టు చేయాలి అని ఆయన యొక్క ప్రగతిని కోరుకుంటూ సాగించేది, ప్రేమతో చేసేది మంగళం అంటాం. మన వాళ్ళంతా ఈ మంగళం కోసమే బతుకుతారు. మంగళమే జీవితానికి ప్రధానం అనుకుని జీవిస్తారు. ఇది మనకి రామాయణంలో కనిపిస్తుంది, భారతంలో కనిపిస్తుంది, భాగవతంలో కనిపిస్తుంది, వేదాల్లో కనిపిస్తుంది. ఎవరెవరికి ఎవరి మీద ప్రేమ కలిగినా చేసేది మంగళమేనండి. పెద్దవాళ్ళు చిన్నాళ్ళకి చేయొచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేయొచ్చు. మామూలుగా అయితే ఆశీర్వచనం అంటుంటారు కదా, ఆశీర్వచనం ఎవరెవరికి చేస్తారు? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేస్తారు. ఇది లోకంలో ఉండే నియమం. కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి కూడా చేస్తారండి నిజంగా ప్రేమ ఉంటేను. ఇప్పుడు తల్లిదండ్రులకి షష్ఠి పూర్తి చేసినప్పుడు మళ్ళీ పెళ్లి చేస్తారు పిల్లలు, తెలుసునండి మీకు? తెలుసునా తెలియదా? చేసినప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులకి హారతి ఇస్తారండి. అరే వీళ్ళు వాళ్ళకి హారతి ఇవ్వడం ఏంటండి పిల్లలు పెద్దోళ్ళకి అంటే? ఏమో మాకు అదంతా తెలియదు. మాకు వారు సురక్షితంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి చెప్తున్నా లేదా? సో మంగళం ఎవరెవరికి చేయొచ్చు అనేది ఏమీ ఎక్కడ నియమమేమీ లేదండి. ప్రేమ ఉందా లేదా అనేది నియమం. ప్రేమ ఎవరికి ఉంటే వాళ్ళు మంగళం చేయొచ్చు, ఎవరి మీద ఉంటే వాళ్ళకి మంగళం చేయొచ్చు. కోతి మనిషికి చేసిందండి, ఆంజనేయ స్వామి రాముడికి మంగళం పాడాడండి. జటాయు ఒక పక్షి రాముడికి మంగళం పాడిందండి.
ఎందుకంటే ఇంకా మనకెవరు కావాలండి? మనమందరం కూడా స్వామికి మంగళం ఇందాక మీరందరూ చక్కగా దీపాలు వెలిగించి ఆండ్రి బొలక మళందాయి అడిపోతే అని పాడుతుంటే ఎంత బాగుందండి. మంగళం చేస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది మనకి. ఆయన సురక్షితంగా ఉంటే చాలు, మనందరం బాగుందండి. మనం సురక్షితంగా ఉంటే ప్రపంచం అంతా బాగుపడదండి. ఆయన సురక్షితంగా ఉంటే మాత్రం ప్రపంచం అంతా బాగుపడుతుంది. ఎందుకంటే ఆయన ప్రపంచానికి మూలం కనుక. ఈవేళ పాట అదండి. పోతి పాసురం అంటారు దీన్ని, మంగళాశాసన పాసురం అని అంటారు దీన్ని. పోతి అన్న, మంగళం అన్న, మంగళాశాసనము అన్న, పల్లాండు అన్న, ఇవన్నీ ఒకటే. ఆశీస్సులు అన్న, ఇవన్నీ ఒకటే అర్థం అండి. రైట్. ఈవేళ పాటలో అమ్మ స్వామికి మంగళం పాడింది. ఎలా పాడిందో ఒకసారి మనం కూడా పాడదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం அன்று இவ்வுலகம் அளந்தாய் அடிப்போத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா எரிந்தாய் கழல் போத்தி குன்று குடையா எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ஏலோ ரெம்பாபாய். ఇది పాసురం. ఇందులో 6 సార్లు మన అమ్మ పోతి 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 అని మంగళం పాడింది. నిజానికి ప్రేమ కలిగిన వాళ్ళకి కాలం తెలియదండి, టైం తెలియదు, ఎప్పుడు అనేది మర్చిపోతారు వాళ్ళు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఎప్పుడో చిన్నప్పుడు పిల్లాడికి ఒక దెబ్బ తగిలిందండి, దెబ్బ తగిలి ఎక్కడో వచ్చిన అలా గీత పడింది, కుట్లు వేశారు, తగ్గిపోయింది, అప్పుడే చిన్నప్పుడే తగ్గిపోయింది. కానీ ఆ కుట్లు వేసిన గీత అలా మిగిలిపోయింది, స్కార్ అలా మిగిలిపోయిందండి. చిన్నప్పుడు ఎందుకు కుట్లు పడ్డాయంటే పాప అమ్మ ఇంట్లో పని చేసుకుంటోంది, ఈ పిల్లాడేమో పాకుతూ 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 అరుగు చివరికి వచ్చాడు. వాడికి పాకే అలవాటు ఉంది, గుమ్మాలు దాటి పాకే వయసు వచ్చిన తర్వాత వాడు అట్లా పాకుతూ వెళ్ళి ఆ గుమ్మం దిగించి కింద పడ్డాడు. కింద పడితే అక్కడ ఏదో తగిలింది, ఇక్కడ ఇట్లా చీరుకుపోయింది, దీన్ని కుట్లు వేశారు, ఆ స్కార్ మిగిలిపోయింది. అది చూసినప్పుడల్లా అమ్మకి నేను జాగ్రత్తగా పిల్లాన్ని పెట్టుకోకపోవడం వల్ల కదా వాడిల్లి కింద జారిపడ్డాడు, ఎంత తప్పు చేశాను నేను. ఆ సన్నివేశంలో తను బాధపడుతుంది, వాడికి అన్నీ చేయిస్తుంది. కానీ తర్వాత ఓ ఏడాది తర్వాత, 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత ఎప్పుడు అది చూసినా అరే రే ఆ వెళ్ళికి ఎంత కష్టం వచ్చిందిరా బాబు అంటుందండి. అది చూసి వాడు ఎప్పుడు మర్చిపోయాడు వాడు, కానీ అమ్మ మర్చిపోదు. ఏడాది తర్వాత, ఓ 2 ఏళ్ల తర్వాత, లేదు ఒక 30 ఏళ్ల తర్వాత, ఓ 50 ఏళ్ల తర్వాత
మళ్ళీ వాడు అమ్మకి కనిపించినా ఎప్పుడైనా బయట ఉద్యోగంలో గట్రా తిరుగుతూ ఆ 50 ఏళ్ల తర్వాత వచ్చినప్పుడు అది చూసినా తల్లి, ఒరే ఆ చిన్నప్పుడు పాపం నువ్వు పడ్డావు కదరా, చూడు నీకు ఎంత దెబ్బ తగిలిందో, జాగ్రత్తగా ఉందా బాబు అని మెల్లిగా పాపం దాని మీద రాస్తూ, ఎరా ఆరోగ్యంగా ఉన్నావా, వాడు శుభ్రంగా తింటున్నాడు, తిరుగుతున్నాడు, వాడు అన్నీ చేస్తూనే ఉన్నాడు వాడు. కానీ ఆ పిల్లవాడికి ఆ వేళ తన అజాగ్రత్త వల్ల కష్టం కలిగిందని అనుకుని అది ఎప్పుడు చూసినా పాపం ఆవిడ హృదయం అలాగా బాధపడుతూనే ఉంటుంది. ఒరే నీకు ఎంత కష్టం వచ్చిందిరా బాబు, అయ్యో నీకు అది లేకుండా ఉంటే ఎంత బాగుండరా, ఎంత బాగుండరా అనుకుంటుంది. ఇది ప్రేమే. కాలం అనేటటువంటి అడ్డు వాళ్ళకు ఉండదు. కాలం ఒక చక్రం కదా, ఈ కాలం అనే చక్రాన్ని భగవంతుడు వాళ్ళ విషయంలో తీసేస్తాడు కనుక వాళ్ళకి భూతకాలం కనిపిస్తుంది, భవిష్యత్ కాలం కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తుంటాయి. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు భగవంతుడికి ఏ రకమైనటువంటి శ్రమ కలిగిందో దానికల్లా పాపం మన గోదాదేవికి వీళ్ళ గోష్ఠికి నిజమైన వైష్ణవుడికి గుండెలో బాధ కలుగుతుంది. అయ్యో 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 నీకు ఆ బాధ కలిగింది తండ్రి, నాకు ఆ బాధ ఇచ్చేవయ్యా. కొంతమంది అడుగుతుంటారు చూసారండి, అయ్యా మీ బాధ అంతా నాకు ఇచ్చేయండి, మీ కష్టాలన్నీ మాకు ఇచ్చేయండి అంటారు. ఇది అనిపిస్తుంది అన్నమాట అండి. అట్లాగా అలా నేను తీసేసుకోవాలి. అయ్యో నీకేం బాధ కలగకూడదు, నీకేం బాధ అవుతుంది, నీకేం కష్టం అవుతుంది. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు కూడా వీళ్ళకి హృదయంలో బాధ కలుగుతూనే ఉంటుందండి. అది తమాషా. ఈవేళ మన గోదాదేవి ఆ వేళ వామనుడై లోకాన్ని కొలిచినప్పుడు కందిన పాదానికి ఇప్పుడు నేను మంగళం పెడుతున్నాను, అప్పుడు దానికి ఇప్పుడు ఎందుకు పెట్టాం అంటే అప్పట్లో ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదయా. ఆ కష్టంలాగే మిగిలిపోయిందయ్యా లోపల. అది తొలగడానికి, అది తగ్గడానికి, దానికి ఉపశమనం ఏర్పడడానికి ఈవేళ నేను నీకు మంగళం పాడుతున్నా. ఇందాక చెప్పాను వీళ్ళకి కాలం అడ్డుండదు, మంగళం పాడుతున్నా. మన వాళ్ళంతా వచ్చారు ఈవేళ. నిన్నను పిలిచారు కదండి స్వామిని, లేచి రమ్మన్నారు కదా, ఎలా నడవాలో చెప్పారు కదా, నడిచి వచ్చాడు. కూర్చున్నాడు కుర్చీలో, ఒక కాలు కింద పెట్టాడు, ఒక కాలు పైన పెట్టాడు. పెట్టి ఆ కాలుని ఇలా చూపిస్తుంటే ఎర్రగా కనిపించింది. అమ్మో కందిపోయిందే, నడిస్తే కందిపోయింది, మనమే నడిపించాము, ఈయన్ని కందిపోయేటట్టు చేశాం. ఎంత కఠిన హృదయం మంది, ఆయనకి అంత కందిపోయి శ్రమ కలిగేటట్టు మనం ఎందుకు చేశాము, అయ్యో అని పాపం వీళ్ళు పాపం కడుపు తీసుకుంటూ ఏడుస్తున్నారు. బాధ కలుగుతోంది. సరే బాధపడేం ప్రయోజనం కనుక ఆ కందిపోయిన అలుపు తీర, ఆ పరిశ్రమ తగ్గాలని, అతనికి మరింత బలం కలగాలని, మరింత చక్కగా ఉండాలి అని ఆయనకి మనం అర్జెంటుగా ఇప్పుడు మంగళం పాడాలి అని మన ఆండాళ్ళ తల్లి వ్రతాన్ని తీసి కాసేపు మనం పక్కన పెడదాం అన్నట్టుగా ముందర మన స్వామికి మంగళం అయితే పాడదాం అంటూ ఈవేళ ఆ వేళటి కష్టానికి ఈవేళ పాడుతున్నారు మన వాళ్ళు. ఎంత మంగళం. మొట్టమొదట వామన అవతారం అన్రు. ఆ వేళ ఏ వేళ బలిచక్రవర్తికి ఏమండి, బలిచక్రవర్తి దానం ఇచ్చాడు వామనుడికి. అన్రు ఆ వేళ ఆ దానం తీసుకుని ఆ నీళ్లు కింద పడుతుంటే, నీళ్లు కింద పడే లోపులో నువ్వు అంత పెరిగిపోయి, ఎందుకంటే పాపం వాళ్ళని కాపాడాలనే నీ ఆర్తి అంతుంది, అంత ఆర్తితోటి నీ పాదాన్ని అంత ఎత్తు ఒక్కసారి అట్లాగా అర్జెంటుగా పెంచేసావు. పెంచడంతో ఆ పాదం కాస్త కందిపోయింది. వేగంగా పరిగెడితే చూడండి మనకు కూడా ఒళ్ళంతా కందిపోయి చెమట వచ్చేస్తుంది చూసారా, అలుపు వచ్చేస్తుంది చూసారా. అట్లాగా ఆ వేళ నువ్వు పెంచినప్పుడు నీ పాదానికి ఎంత కష్టం వచ్చిందో, కొలిచినప్పుడు నీ పాదానికి ఎంత కష్టం వచ్చిందో, బలి కఠినమైన తల మీద మోపినప్పుడు నీకెంత ఆ పాదానికి అలుపు వచ్చిందో కదా తండ్రి. వామన అవతారంలో
త్రివిక్రముడుగా చేసిన చేష్టని మన వాళ్ళు స్మరించుకుంటారు. మూడవసారి అండి ఇది తలవడం. మొట్టమొదటి ఓంగి ఒలహళందా మూడో పాటలో నేలని కొలిచిన రాముడి ఆ స్వామి పాదాన్ని పాడారండి. ఉలగు అళంద, లోకాలు కొలిచిన పాదం. 3 పాదాలు కదండి కొలిచింది. అతి మొదటి భూమిని కొలిచిన పాదం. రెండవది 17వ పాటలో అంబరం ఊడరుత్తు ఓంగి ఉలగడంద, ఆకాశంలో అలా చీల్చుకుంటూ వెళ్ళిపోయి పైలోకాలన్నీ కొలిచిన పాదం. కింద పాదం పై పాదం రెండూ పాడారు. ఇప్పుడు ఈవేళ 3వ పాదం. ఏది ఆ 3వ పాదంతో ఏం కొలిచాడు ఆయన? మనని కొలిచాడు. మనని కొలవడం చాలా కష్టం అండి. లోకాలు కొలవడం ఈజీ అండి. నేలని కలుపు తీసి దుక్కి దున్ని దాన్ని మంచి సుక్షేత్రంగా మార్చడం ఈజీ అండి. ఒక మనిషిని అలా మార్చడం సాధ్యం కాదండి. తెలిసినా మీకు? మనిషిని మార్చడానికి ఎంత కష్టమవుతుందండి? మనిషిలో కలుపు తీద్దామంటే సాధ్యమా? మనిషిలో ఉండేటువంటి చెడు ఆలోచనలు తీయాలంటే సాధ్యమా? మనిషిలో మంచి గుణాలు నింపాలంటే సాధ్యమా? అమ్మో, అది ఎంత పనికిరాని చౌటు నేల అవ్వనివ్వండి, కలుపు నేల అవ్వనివ్వండి, రాళ్ల నేల అవ్వనివ్వండి, చిత్తడి నేల అవ్వనివ్వండి, దాన్ని కనీసం ఏదో ఒకనాటికి సాగు చేసి బాగు చేసి పంట పండించి దాని యొక్క సారాన్ని మనం పెంచచ్చు. ఈ క్షేత్రాన్ని బాగు చేయడం ఎవరికి సాధ్యం కాదండి. ఇది కూడా పెద్ద సుక్షేత్రం కదండి మంది కూడా. అయితే ఇందులో ఎప్పుడు కలుపు మొక్కలు పండితే పండుతాయి తప్ప మంచి పంట పండడానికి తగ్గట్టుగా తయారు కాదండి. కానీ బలితల ఆ వేళ నువ్వు కొలిచి అతనిలో ఉండే అహంకారాన్ని నువ్వు అణిచావాయా ఏమండి? బలికి 2 ఉన్నాయండి. అహంకారం ఉంది, మమకారం ఉంది. అహంకారం అంటే నా అంత వాడు లేడు అని. మమకారం అంటే అన్నీ నావే, అన్నీ నావే, ఈ లోకం నాదే, పై లోకాలు నావే. ఇంక ఇంద్రుడు గింద్రుడు వీళ్ళంతా నాన్సెన్స్, వీళ్ళందరినీ పక్కకి తోసి పారేయండి అన్నాడు అంతే. ఒరే తప్పురా, ఇది ఇంద్రుడిది కాదు, నీది కాదురా, ఇది నాదిరా అని చెప్పాలి. నేను మీకు టెంపరీగా వాటిని వాడుకోండిరా అని ఇచ్చా. కానీ మీరు అనుకున్న అది మీరు ఓనర్షిప్ డిక్లేర్ చేసుకుంటున్నారు దాని మీద. ఈ భూమి మీదేమో ఓనర్షిప్ ఒకటి డిక్లేర్ చేసుకున్నాడు, ఆ లోకం మీద ఓనర్షిప్ ఒకటి డిక్లేర్ చేసుకున్నాడు. ఈ భూమి మీద బలిగారు డిక్లేర్ చేసుకున్నాడు, ఆ లోకం మీద ఇంద్రుడు గారు డిక్లేర్ చేసుకున్నాడు. వాళ్ళవే లోకాలవి? నో. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఆఫీసులో ఉద్యోగానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క సీట్ ఇస్తారండి. ఆ సీటు వాడి సొంతంటండి. అది ఈవేళ వాడు కూర్చున్నాడు ఆ సీట్లో, నిన్న ఇంకోడు కూర్చున్నాడు, రేపు ఇంకోడు కూర్చుంటాడు. నీవు ఉద్యోగం ఎంతవరకు ఉందో రిటైర్ అయ్యేంతవరకు నువ్వు కూర్చుంటావు దాంట్లో. నువ్వు రిటైర్ అయ్యాక ఇంకోడు వస్తాడు, ఇంకో వైగాడు వస్తారు. ఇప్పుడు నువ్వు ఎక్స్ గాడివి, రేపు పొద్దున ఇంకో వైగాడు వస్తాడు, ఆ తర్వాత ఇంకో ఏ గాడు వస్తాడు, ఇంకో బి గాడు వస్తాడు. ఆ సీట్ ఎవరికి పర్మనెంట్ కాదు కదండి. కానీ ఆ సీట్లోకి రాగానే ఏమనిపిస్తుందండి? ఇది నేను పర్మనెంట్, ఇది నేను ఈ ఒక్కదే పర్మనెంట్ కాదు, పక్క సీట్లు కూడా నేనే గుంజుకోవాలి అని అనిపిస్తుంది. ఇది ప్రమాదం. బలిగారికి అట్లా అనిపించింది. తనకు వచ్చిన ఈ లోకంతో తృప్తి కలగలే, ఇంద్రుడిది ఆ లోకంతో కూడా నేనే లాక్కుంటా అన్నాడు. ఒరే నువ్వు లాక్కోవడం ఏమిట్రా? ఇది నీ సొంతమా ఏమిటి? ఇచ్చింది నేను కదా, అసలు నీ సీటే నీకు పర్మనెంట్ కాదు, వాడిది ఎందుకు లాగుతావు అంటే పాపం వాడికి అర్థం కాలే. సరే ఇది నేనే తీస్తా, అది నేనే తీసుకుంటా, మమ నాది నాది అనుకున్న రెంటిని నేనే కొలుస్తున్నా అన్నాడు. ఒక పాలతోటి ఇది కొలిచేశాడు, ఒక కాలుతోటి అది కొలిచేశాడు. రెండూ ఇప్పుడు ఉన్నాయి, నావిగా ఉన్నాయి, నీవిగా కాదు, వాడివిగా కాదు కదండి. ఆ పాదం కింద చేరి ఉన్నాయి. భగవత్పాదమునకు చెందినది ఇది అని కనుక అనుకున్నట్టయితే బలికి ఆ లోకం ఉండేది, ఈ లోకం ఉండేది.
అనుకోలేక కనుక వాడికి ఈ లోకం పాయ్, ఆ లోకం పాయ్, రెండు పోయాయి. ఎందుకు వచ్చింది అది? మొట్టమొదట అహంకారం వల్ల వచ్చింది. నా అంత గొప్పవాడు లేడు, నేనందరికంటే గొప్పవాడిని అనుకోవడం వల్ల వచ్చిందండి ఈ మమత. అహంత మమతకి తల్లి. అహంతలోంచి మమత పుడుతుంది. అంచేత మమత తీసేసాడు మొట్టమొదట. నువ్వు నీది అనుకున్న రెండు నేను కొలిచేస్తున్నా తీసేసుకున్నాడు. కానీ ఇది మమత పోయిన ఇంకా అహంత పోదు కదండి. ఇప్పుడు పదవి పోయినా పైసలు పోయినా మేము ఇది పోదండి. కొంతమందిని మీరు వింటుంటారు, ఏమంటే మీ పేరు ఏంటండి అంటే సుబ్బారావు గారు అండి. అరే సుబ్బారావు గారు నువ్వంటావేమిటి? పక్క వాళ్ళు నీ పేరు సుబ్బారావు గారండి వీరిని వాడనాలి. కానీ ఆయన తను ఇంట్రడ్యూస్ చేసుకోవడమే సుబ్బారావు గారు, ఇది మా పేరు అని అంటుంటాడు వాడు. ఈ గారు పోదండి, ఇది ఈ భావం పోదండి. ఇది వాడిది అంతా పోయినా ఆ లోపల అహంకారం మాత్రం పోదండి. ఇది ఏం చేయాలి? కారం తీసేయాలి దాంట్లోంచి. అహం నట్టే పెట్టాలి. అహంని పాదం కింద చేర్చాలి. అప్పుడు పాదం కింద చేరిస్తే దాసుడవుతాడు. అప్పుడు అహం కాస్త దాసోహం అవుతుంది. దాసోహం అయితే మంచిదేనండి. బలిచక్రవర్తి దానికి అంగీకరించాడండి. మనం అంగీకరించాం. నేను దాసుడవండి, నాన్ సెన్స్, నేను నా అంతటవాడిని అంటాం. ఇంద్రుడు కూడా అలా అంగీకరించాడో లేదో మనకు తెలియదు. కానీ పాపం బలిచక్రవర్తి అంగీకరించి, స్వామి నేను నీ దాసుణ్ణి, నా తల మీద కొలవయ్యా. ఆశ్చర్యం, ఆనందం భగవంతుడికి. అబ్బా ఎంత మంచివాడివిరా, నీలాంటి వాడికి ఒక ప్రత్యేక లోకమే నేను ఇస్తున్నా, రసాతలం అంతా మొత్తం నీకు స్వాధీనం చేస్తున్నా, పో సొంతంగా హాయిగా పాలించుకో, నీ దగ్గర నేనే సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటాను. నీకిచ్చిన ఈ లోకాన్ని మరెవడో వచ్చి ఆక్రమించుకుపోకుండా నేనే కాపలా కాసి పెడతా, నీకేం బెంగక్కర్లేదు అని ఆ బలిచక్రవర్తికి రసాతలాన్నిచ్చి అక్కడ గేట్ కీపర్గా ఉన్నట్టండి. ఎవరు? శ్రీ మహావిష్ణువు. అండ్ అంత ప్రేమ కలిగింది వాడి మీద. సరే, ఇది చరిత్ర. ఆ మూడో పాదంతో బలితల కొలిచావయ్యా స్వామి. కానీ అది కొలిచినప్పుడు నీకు ఆ పాదాలకి ఎంత కష్టం వచ్చిందో. నేల కొలిచావు, పాదం కందింది. ఆకాశం కొలిచావు, పాదం కందింది. ఈ బలి తల కొలిచావు, పాదం కందింది. కానీ నీకు పాదాలు కందుతున్నాయని వెధవలు వాళ్ళు ఒక్కళ్ళు పట్టించుకుంటే కదా. ఇంద్రుడికేమో అమ్మ నా రాజ్యం నాకు దక్కింది కదా అని ఆయన సంతోషపడ్డాడు. బలిచక్రవర్తికి నాకు రసాతలం వచ్చింది కదా అని ఆయన సంతోషపడ్డాడు. మిగతా వాళ్ళంతా అబ్బో ఎంత గొప్ప చేష్ట మనం చూసామని వాడు సంతోషపడ్డారు. మిగతా ఋషులంతా అమ్మో ఇంత గొప్ప రూపమా అని వాళ్ళు ఆనందంతో పొంగిపోయారు. కానీ ఆ వేళ నీ పాదానికి ఇంత కందిపోయిందే, కాస్త పాపం చక్కటి చన్నీళ్లతో ఒక వస్త్రంలో తడిపి ఆ పాదం మీద ఇలా కాస్త మనం అద్దుదాము అనుకున్నవాడు ఒక్కడు లేడండి. దానికి కాస్త అలుపు తీరేటట్టు చేద్దాం అనుకున్నవాడు ఒక్కడు లేడండి. అయ్యయ్యో, ఆనాటి ఆ పాదాలకి కలిగిన శ్రమ అలుపు తీరడం కోసం ఈవేళ వచ్చామయ్యా మేము నీకు ఆ పాదానికి మంగళం. ఆ వేళ పాదం కొలిచి ఎంత కందిందో మేము అడిగితే ఈవేళ 2 అడుగులు వేసి నువ్వు వచ్చినప్పుడు కూడా నీ పాదం అంత కందిందయ్యా, అందుకోసం ఈ పాదానికి మేము మంగళం అన్రు. ఆ వేళ ఇవ్వులహం అళందాయి, ఈ లోకాన్ని నువ్వు కొలిచావే. ఏ లోకం? ఈ లోకాన్ని, మా లోకాన్ని. ఇదో పెద్ద పిచ్చి మాలోకం అండి. ఈ మాలోకాన్ని నువ్వు కొలిచావే. ఇవ్వులహం అళందాయి, అహంకారంతో ఉండే బలము, దీన్ని నువ్వు కొలిచి మా స్వరూపాన్ని మాకు తెలియజేసావా. కందిన ఆనాటి ఆ పాదానికి, కందిన ఈనాటి మా కోసం నడిచొచ్చి ఈ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఈ పాదానికి అడిపోతి, నీ పాదానికి మంగళమయ. దృష్టి తీశారండి.
మీకు జ్ఞాపకం ఉంటుంది గతంలో వీళ్ళ దగ్గర 2 గ్రూపులు ఉన్నాయండి వీళ్ళ ఊళ్ళో. జ్ఞాపకం ఉందా? ఏం గ్రూపులు? రాముడి గ్రూపు, కృష్ణుడి గ్రూపును కదా. వీళ్ళు పాపం ఇంతవరకు మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఈ మంగళం పాడడం వచ్చేటప్పటికి నీకంటే నేను ఎక్కువ మంగళం పాడాలి, నీకంటే నేను ఎక్కువ మంగళం పాడాలి అని ఈ మంగళం పాడే వాళ్ళ గ్రూపులు ఎక్కువ. సో నేను మంగళం పాడాలి అని వెంటనే రాముడి గ్రూపు లేచిందండి. ఎవర్రా మీరు వామనుడి కోసం మంగళం పాడుతున్నారు, అదేం పెద్ద గొప్ప? ఏం కదిలాడా? త్యానం చేశాడా? ఉన్నవాడు ఉన్నట్టుగా అలాగే నిలబడ్డాడు. ఒక పాదంతో మొత్తం భూమి అంతా పరిచాడు, ఇంకో పాదంతో ఆకాశం అంతా పరిచాడు. అక్కడే ఉన్నాడు బలి కూడాను. వాడి తల మీద 3వ పాదం పరిచాడు. అదేం పెద్ద శ్రమ? దానికోసం ఏం పెద్ద మంగళం పాడాలి? అంతకంటే కష్టపడ్డ పాదం చూడండి మావాడిది. మావాడికి మంగళం పాడాలి. ఏం చేశాడేమి మీవాడు? సెన్రు నడిచాడండి. మీవాడు నడవలా, ఉన్నవాడు ఉన్నట్టు పెరిగాడు అంతే. మావాడు నడిచాడండి. ఎక్కడికి నడిచాడండి? అంగు. ఆ ఊరి పేరు చెప్పడం మన వాళ్ళకి ఇష్టం లేదండి. ఎక్కడికి నడిచాడు ఆయన? ఎక్కడి నుంచి నడిచాడు? అయోధ్య నుంచి ఆరంభించి లంకా నగరం దాకా నడిచాడు. సెన్రు అంగు. అక్కడి దాకా నడిచి తెన్నిలంగై సెత్తాయి, ఆ దక్షిణ దిక్కులో ఉండేటటువంటి ఆ లంకా నగరంలో ఉండే దౌష్ట్యాన్నంతటిని కూడా నశింపచేశావే. ఎంత కష్టం అది! ఒంటరిగాడు ఏమండి, మంచి మనిషి, మాయ తెలియని మనిషి అండి. ఎక్కడికి వెళ్ళావు? మాయావుల మధ్యకి వెళ్ళావు, రాక్షసుల మధ్యకి వెళ్ళావు. అసలు వాడు చేసేదంతా మోసమే. యుద్ధము మోసమే, మిగతాది మోసమే. నీకా మోసం చేయడం చేత కాదే. యుద్ధరంగంలో రావణాసురుడు వేసిన బాణాలకి పాపం రాముడు ఆల్మోస్ట్ ప్రాణం పోయినంత పని అయిందండి. పడిపోయాడు. లక్ష్మణస్వామి కూడా పడిపోయాడు. లేచేది ఎలా? ఇంకా అందరికీ గాబరా ఎత్తిపోయిందండి. ఏం చేయాలో తోచలేదు. ఎందుకంటే వాడు నాగపాశాలని వేశాడు. వాడు ఆ నాగపాశాలకి విముక్తే లేదు. వీటిలోంచి ఎలాగ వెడ్డాం? ఒక్క విభీషణుడు ఉన్నాడు, ఒక జాంబవంతుడు ఉన్నాడు, ఒక్క ఆంజనేయ స్వామి ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఎలాగా? ఇలా పాపం వాళ్ళంతా ఆలోచించుకుంటూ కూర్చుంటుంటే ఇంతలో అనుకోకుండా ఎక్కడి నుంచో గరుత్మంతుడు వచ్చాడు. ఆ గరుత్మంతుడు వస్తున్నాడు అనగానే రెక్కల చప్పుడికి, ఆ రెక్కల గాలికి పట్టిన నాగపాశాలు ఎక్కడవక్కడ పటాపంచలైపోయి మొత్తం పారిపోయాయి. గరుత్మంతుడు వచ్చి తన యొక్క ఆ రెక్కలతో ఒక్కసారి రాముణ్ణి ఇలా రాశాడు. టక్కమని లేచి కూర్చున్నారని మళ్ళీ ఇదివరకు ఉండే బలం కంటే మించిపోయిన బలం వచ్చేసింది. ఇప్పుడు ఈవేళ మంచి శక్తివంతులు అయిపోయారు. ఎవరండి మీరు అని అడిగాడు పాపం రాముడు. ఈయనకి తెలియదు ఆయన ఎవరో, ఆయనకి తెలుసు నేనెవడో. రాముడు అడిగాడు, ఎవరవయ్యా నువ్వు అంటే, ఇదివరకు మా ఫ్రెండ్ జటాయి ఒక ఆయన ఉండేవాడు, నువ్వు కూడా ఆయనలాగే ఉన్నావే, ఏమిటి నీ పేరు అని అడిగాడు ఆయన. అంటే రామా ఇప్పుడు అవేం వద్దులే, అవన్నీ తర్వాత చూద్దాం, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డీటెయిల్స్ చెప్పాల్సి వస్తే కష్టం కదండి, అంచేత అవన్నీ వద్దులే, నువ్వు ఇప్పుడు యుద్ధం కోసం వచ్చి ఉన్నావు, మాయగాళ్లతోటి యుద్ధం చేస్తున్నావు, నువ్వేమో నేరుగా రుజు యుద్ధాన్ని చెయ్యాలనుకుంటావు, వాళ్ళకి రుజు యుద్ధం అంటే తెలీదు, వాళ్ళకంతా మోసపు యుద్ధాలే తెలుసును, కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా, యుద్ధరంగంలో ఎటుపక్క నుంచి ఏ ఉపద్రవం వస్తుందో తెలియదు, కనుక రామా చాలా జాగ్రత్తగా ఉండు, మంచిగా యుద్ధం చేయి, నీకు చక్కగా విజయం కలుగుతుంది, ఏం బెంగలేదు, పర్వాలేదు.
నా గురించి నువ్వేం పెద్దగా ఆలోచించకు, మళ్ళీ ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చూద్దాంలే, చెప్తానులే, ఇప్పుడు మాత్రం జాగ్రత్త అని 2-3 సార్లు హెచ్చరిక చేసి మంగళాశాసనం చేసి టక్కమని ఎగిరిపోయాడండి జటాయు. నాగపాశం నుంచి విముక్తి కలిగించాడు ఆ వేళ ఆయన. అప్పుడు చెప్పాడండి, నువ్వు మాయ యుద్ధాల మధ్య జాగ్రత్తగా ఉండాలి అని. మా వాడంటే, మా రాముడంటే ఏమిటనుకుంటున్నారు? పాపం నికార్సైన మనిషి అండి. అసలు పాపం మోసం అనేది తెలియదండి. ఎప్పుడు కూడా మంచి తప్ప మరొకటేమీ లేదండి. ఒంటరిగాడండి. అలాంటి రామచంద్రుడు సింహముండే గుహలోకి వెళ్ళి దాంతో పోరాడినట్టుగా, రావణాసురుడుండే లంకలోకి వెళ్ళి రాక్షసుల మధ్య వాడితోటి పోరాడి ఆ దుష్టుడి యొక్క మొత్తం వంశాన్నంతటినీ కూడా నిర్మూలన చేశాడంటే ఆయన బలం ఎంతటిది! అమ్మో, అసలు ఆ బలానికి మంగళం పాడాలండి. ఎవడి చూపైనా పడి ఆ బలానికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని మాకు భయం వేస్తోంది. తెన్నిలంగై సెత్తాయి తిరల్ పోతి, ఆ నీ బలానికి మంగళమయ. వెంటనే పక్క నుంచి కృష్ణుడు గ్రూప్ ఇంకోటి ఉంది కదండి అక్కడ, వీళ్ళు లేచాయండి. కూర్చోండి, ఊరుకోండి, పెద్ద మీరు రాముడు గురించి పెద్ద మంగళం పాడాలా? మా కృష్ణుడు గురించి మంగళం పాడాలా? ఎవరి గురించి ముందర పాడాలండి? మీ రాముడి గురించి పెద్ద మంగళం ఎందుకండి? ఎందుకంటే ఆయన అప్పటికే 40 ఏళ్ళు వస్తున్నాయి ఆయనకి, అంత వయసు వచ్చింది ఆయనకి, పెద్ద కష్టమేం లేదండి ఆయనకి. పైగా వశిష్ఠుల వారు గురువు అండి, విశ్వామిత్రుల వారు బాణాలన్నీ ఇచ్చాడండి, అస్త్రాలు శస్త్రాలు అన్నీ వచ్చునండి. పైగా ఇంతమంది కోతుల సహాయం ఉందండి. ఆ కోతులంతా ప్రేమ కలిగిన వాళ్ళండి. లక్ష్మణ్ అంతకంటే బలం కలిగిన వాడండి. వీడి కోసం పెద్ద మనం ఏం బెంగపడక్కర్లేదండి. మా కృష్ణుడిని చూడండి, పాపం చిన్న పిల్లాడండి, ఇంకా 10 ఏళ్ళు కూడా వయస్సు నిండలేదండి. పైగా గొల్ల పిల్లాడండి, ఈయనేం చదువుకోలేదండి. మంత్రాలు తంత్రాలు కూడా మీ వాడికి మంత్రాలు వచ్చును, తంత్రాలు వచ్చును, అన్నీ వచ్చును. కానీ మా కృష్ణుడికి ఏమొచ్చునండి? గొల్ల పిల్లాడికి ఏమొస్తాయి? ఇలాంటి స్థితిలో ఇంకా అప్పటికి ఎంత వయసు వచ్చింది? 3వ నెల. ఆ వేళ తల్లి ప్రేమించిన ఆమె స్వయంగా ఆ పిల్లాడిని తెచ్చి ఒక బండి మీద అసురుడు ఆవేశం ఉంటే ఆ బండి కిందే చీర కట్టి అందులో పడుకోపెట్టింది. ఎంత తల్లి తీసుకెళ్ళి మృత్యువు నోట్లో తలపెట్టిందండి పిల్లవాడిది. ఆ అదృష్టం బాగుండి ఆయన పాదానిక తెలుసును కనుక ఆ బండిగాడిని ఒక తన్ని వాడి సందులు ఊడేటట్టుగా చేసింది. కానీ లేకపోతే అమ్మో మా వాడు ఏమైపోయి ఉండేవాడో. మీ రాముడికి ఏమంటే అంత పెద్దాడు అన్నీ ఉండి ఆయన కోసం మంగళం పాడతారా? పొన్నచ్చగడం ఉదైతాయి, పొన్రచ్చగడం కపట వేషధారి అయినటువంటి ఆ శకటుణ్ణి ఉదైతాయి ఒక్కసారి తన్నేవా. పాపం ఆ తన్నినప్పుడు ఆ పాదానికి ఎంత నొప్పెట్టిందో కదా. చిన్నపిల్లాడు కదండి. పెద్దవాళ్ళైతే ఫుట్బాల్ తన్నాడు అనుకోండి, ప్రాక్టీస్ చేసి ఉంటారు కనుక పర్వాలేదండి. కానీ చిన్న పిల్లాడు ఆయన పాదం దాని బండికి తగిలితే పాదం కందిపోదండి, కఠినంగా ఉండేటండి. ఆ బండి తాగితే ఎర్రబడిపోదండి. ఆనాడు నీ ఆ పాదం ఎలా ఎర్రబడిపోయిందో ఈవేళ మా కోసం నడిచి కూడా నీ పాదం అట్లానే కందిపోయిందే తండ్రి. ఆ వేళ నువ్వు నీ పాదం నిన్ను కాపాడి ఎట్లాగైతే అనుగ్రహించిందో ఈవేళ మమ్మల్ని కూడా అట్లాగే ఆ పాదం అనుగ్రహించాలి. నీ పాదానికి ఉండే గొప్పతనం అది. పొగళ్పోతి, ఆ పాదానికి ఉండేటటువంటి గుణానికి మంగళమయ, సదా జాగరూకమై కాపాడేది కనుక దాని కీర్తికి నేను మంగళం పాడుతున్నా, మీ రాముడి కాదు. వెంటనే పాప ఆ పెద్ద ఆవిడ వీళ్ళతో పాటు వచ్చిందండి. ఆవిడ కూడా ఇద్దరిని
కాస్త సర్ది చెప్పి మళ్ళీ ఒక టీం కింద తయారు చేసిన అప్పట్లో పెద్ద ఆవిడ ఉండేది కదండి, ఆవిడ మళ్ళీ అక్కడే ఉంది. ఆవిడ ఏమిటారా మళ్ళీ ప్రారంభించారు మీరు ఒకళ్ళతో ఒకళ్ళు వాదించుకోవడం, కూర్చోండి అందరూ కలిసి మంగళం చేయాలి కానీ అని మళ్ళీ ఆవిడ 4 కేకలేసి మళ్ళీ వాళ్ళందరినీ సరిచేసి ఇప్పుడు అందరూ కలిసి పాడండి. అందరూ కలిసి మళ్ళీ పాడడం ప్రారంభం. కన్రు కుణిలా ఎరిందాయి కళల్ పోతి. మనం ఇప్పుడు కృష్ణుడి దగ్గర ఉన్నాం కదా, కృష్ణుడి ఊళ్ళో ఉన్నాం, కృష్ణుడు ఎదుర్కొండా ఉన్నాం మనం. అంచేత ఈయన్నే పాడదాం, పాడంటారా అందరూ కలిసి అంటే చూశారు. కన్రు కుణిలా ఎరిందాయి. ఇందాక మీరంతా పాడింది చూసారా, ఒక్కొక్క ఉపద్రవం వస్తే దాని నుంచి రక్షణ కలిగింది. కానీ ఇప్పుడు ఒక సమూహంగా ఇద్దరు ప్లాన్ చేసుకుని ముందు నుంచి ఒకడు వెనక నుంచి ఒకడు వచ్చి ఉపద్రవం కలిగించాలి అని అనుకుంటే దాని నుంచి కాపాడిన పాదమర్రా, దానికి మనం మంగళం పాడాలి. ఎప్పుడు ఒకనాడు ఒక దూడ వేషం వేసుకొని ఒకడు వచ్చాడు, వెలగ చెట్టు వేషం వేసుకొని మరొకడు వచ్చాడండి. దూడలంటే కృష్ణుడికి ఇష్టం, వెలగపళ్ళంటే కృష్ణుడికి ఇష్టం. వెలగపళ్ళు చెట్టు కింద ఒకడున్నాడు, దూడ కింద ఒకడున్నాడు. దూడ వెంట కృష్ణుడు తిరుగుతాడు కనుక ఆ వాణ్ణి కృష్ణుడిని పట్టుకుని ఆ దూడ వెంట పరిగెట్టేటట్టు చెయ్యాలి. వాడు నెల్లిగా పరిగెడుతూ వెలగ చెట్టు దగ్గరికి రావాలి. కృష్ణుడికి వెలగ చెట్టు ఎక్కుదాం అనిపిస్తుంది, చెట్టు ఎక్కి కూర్చుంటాడు. అప్పుడు చెట్టు మించి నేను, కింద నుంచి దూడగా నువ్వు, ఇద్దరం కలిసి కృష్ణుడిని ఏదో చేసేద్దాం అని అనుకున్నారు. అనుకుంటే ఆశ్చర్యం, అది తెలిసింది స్వామికి కాబోలు. వెంటనే ఏం చేశాడు, దూడగా వచ్చిన వాడిని చేత్తో పట్టుకుని శుభ్రంగా ఒక క్రికెట్ బౌలింగ్ చేసినట్టుగా వాడిని ఇలా వెనక్కి తిప్పి ఒక్కసారి విసిరి కొడితే ఆ వెలగ చెట్టుకు తాకి వీడు వాడు ఇద్దరు కలిసి ఒకసారి పోయారండి. అలా పోయేటట్టుగా విసిరినప్పుడు వంచిన ఆ వంగు ఉందే పాదపు ఆ వంకర, ఇలా తిప్పి కదండి వంచాలంటే ఒక కాలు ముందుకి వంచాలి, ఒక కాలు వెనక్కి చాపాలి, అప్పుడు విసరాలి. ఆ వంచిన పాదానికి మంగళం. కన్రు కుణిలా, దూడని కుణిలా గోటీ బిళ్ళవలే ఎరిందాయి. ఎగరగొట్టేటప్పుడు నువ్వు వంచిన ఆ పాదముందే కళల్పోతి, ఆ చాపిన పాదం వంచిన పాదం 2 పాదాలకండి. ఎందుకంటే ఉపద్రవాలు 2, అంచేత 2 పాదాలకి ఇప్పుడు మంగళం పాడారు. అంటే పాపం మరికొంతమంది అన్నారు, నిజమే అనుకోండి కానీ ఎవర్రా, ఎవడి కోసం అసలు ఇవన్నీ చేస్తున్నాడో వాడే శత్రువు. అయితే బయటి శత్రువులు వస్తే ఎదుర్కోవడం ఈజీ అండి, కానీ మనల్లోంచే మన వాళ్ళే మనకి శత్రువులై అంతర్గత శత్రువులు తయారైతే చూడండి, పార్టీలు నాశనం అయిపోయినట్టుగా అంతర్గత శత్రువులు వస్తే ఏం చేస్తాం మనం? ఎవరి కోసం ఇప్పుడు ఇవన్నీ చేసింది? కృష్ణుడైంది ఎవరి కోసం? రాముడైంది ఎవరి కోసం? దేవతలకి కష్టాలు వచ్చాయి, అవి తీర్చాలని కదా. అసలు ఆ దేవతలే శత్రువులైతే ఏం చేయాలండి? ఇంకా ఇది ఎక్కడండి? కున్రు కుడయా ఎడుతాయి. కున్రు ఒక పర్వతాన్ని, కుడయాహ ఒక గొడుగుగా ఎత్తావే. ఆ వేళ ఏం తెలిసింది? కుణం పోతి, నీలో ఉండేటటువంటి సహనము అనే గుణం తెలిసింది. ఎలా అంటే ఇంద్రుడికి పెట్టాల్సిన అన్నాన్ని ఈ పెట్టేటటువంటి వాళ్ళంతా ఇంద్రుడికి నైవేద్యం పెడుతుంటే ఇంద్రుడు ఏం చేయాలి తినాలంటే? మీరు పూజ చేసినప్పుడు చూడండి, నివేదన చేసిన దాన్ని పూజ అయిపోయాక లోపలికి తీసుకునేటప్పుడు ఏం చెబుతూ తీసుకుంటారు లోపలికి? కృష్ణార్పణమస్తు అని కదండి తీసుకుంటారు. అంటే లోపలుండే స్వామి ఆయనకి ఇది చెందాలి. ఎందుకంటే అహం వైశ్వానరహ, నేనే నీ లోపల ఉండేవాడిని అని చెప్పాడు ఆయన.
అంచేత మానవిచ్చాడు కృష్ణార్పణమస్తు అని ఇవ్వాలండి. ఈ మాట ఇంద్రుడు అనుకుని ఉంటే వాడికి హాయిగా తినాల్సినంత పెట్టేవాళ్ళు. కానీ కృష్ణుడిని పక్కకి తీసేసి తినేవాడిని నేను అని అనుకున్నాడు. ఓరు నీ నువ్వు కాదురా, లోపల నేను లేకపోతే నువ్వేం తింటావురా నాయన. అతనికి బుద్ధి చెప్పాల్సి వచ్చి ఇదంతా వాడికి కాదు కొండకి పెట్టండి అన్నాడు కృష్ణుడు. వేళ ఎందుకు అంటే మేఘాలు తయారైపోతున్నాయి కదా, బయటికి పోకుండా మేఘాలని ఆపి ఆ మేఘాలు కరిగి వానగా కురిసి పంటలు పండి మీరు సుఖించేట్టుగా చేసేది ఈ పర్వతం. చేత పర్వతానికి పెట్టండి మీకు నిజంగా పెట్టాలనుకుంటే. అంతేగాని కంటికి కనిపించిన ఇంద్రుడికి పెడతారు ఎందుకరా, ఇంద్రయాగం అని వేరు పెట్టి అన్నాడు కృష్ణుడు. అంటే నిజమే. వెంటనే అంత పర్వతానికి పెట్టాడు. పర్వతాలంటే ఎవరు? నేనే. పర్వతాల్లో ఉండి భూమిని అలా నిలబెట్టేది కూడా నేనే అని ఆయనే చెప్పాడు కనుక ఆ పర్వతాల్లో వాళ్ళంతా నైవేద్యం పెడితే తను కూడా అక్కడ అందరూ కళ్ళు మూసుకోండి అని వాళ్ళందరినీ కళ్ళు మూసుకోమని తనే మొత్తం అక్కడ కూర్చుని మొత్తం అంతా ఆరగించాడు. ఇంకా నన్ను పిలుస్తారు నేను చక్కగా లంచ్ చేయొచ్చు అని అనుకుంటున్నాడు ఇంద్రుడు. కానీ మొత్తం అంతా ఖాళీ చేశాడు మనోడు. ఆలస్యం అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఇప్పటి పిల్లవారు లోపలంతా పాపం మనవాడికి ఏనుగులు ఒంటిలో పరిగెడుతున్నాయి పొట్టలో. ఆకలేసి ఏం చేయాలని వెళ్ళి చూసిరండి రా అని పంపించాడు ఆయన. పంపిస్తే ఇంకేముందయా, గింజలని శుభ్రంగా క్లీన్ చేసుకుని మళ్ళీ బండలో పెట్టుకుని మన వాళ్ళంతా ఇంట్లోకి పోతున్నారని చెప్పాడు. ఒళ్ళు మండిపోయింది, ఆకలి కోపం వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించుంటే బాగుండుండేది. కానీ ఇంద్రుడు అట్లా ఆలోచించలే. అరే నేను నాకు ఆరగింపు పెడుతున్నారు అనుకున్నాను తప్ప కృష్ణుడికి ఆరగింపు పెడుతున్నారని నేను అనుకోకపోవడం పొరపాటు అయింది అని తెలుసుంటే బాగుండుండేది. ఆయనకి మొత్తం మళ్ళీ ఇంత ప్రసాదాలు ఆయన పెట్టుండేవాడు. కానీ ఇంద్రుడు తినేవాడిని నేను, కృష్ణుడిది కూడా తినేవాడిని నేను అని అనుకున్నాడు. దాంతో పాపం ఇతనికి కొంచెం బుద్ధి చెప్పాల్సినటువంటి స్థితి ఏర్పడింది. వీడికి అజీర్తి చేసింది కనుక వీడి అజీర్తి తొలగాలంటే వీడికి ఉపవాసం మంచిది అని అనిపించింది స్వామికి. అందుకోసమని సరే ఇంద్రుడికి వచ్చిన కోపంతో వడగళ్ళ వాన కురిపించాడు. దెబ్బలు తగిలి అంతా కృష్ణుడిని పట్టుకున్నారు. కృష్ణ నువ్వు పెట్టమన్నావు, కొండకి పెట్టావు, ఇంద్రుడికి కోపం వచ్చింది, మన మీద వాన కురిపిస్తున్నాడు. ఏం బెంగపడకండిరా, కొండకి పెట్టాం కదా, కొండ తింది కదా, తిన్న కొండ మన కాపాడదా, పదండి అడుగుదామన్నాడు. వెళ్ళి తానే కొండని ఎత్తి పట్టాడు. 7 రోజులు కదలకుండా నిలబడి అలానే వేలి మీద పెట్టాడు. పాప వీళ్ళందరికీ భయం, అమ్మో ఏమైపోతుందో 7 రోజులు నిలబెట్టాడండి ఆయన అలాగా. ఇంక ఇంద్రుడు వాన కురిసి 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 వీళ్ళంతా కూడా ఆ ఎత్తిన కొండకి కిందకి వచ్చి శుభ్రంగా అక్కడ రక్షణని తీసుకున్నారు కృష్ణుడి దగ్గర. వాళ్ళంతా ప్రొటెక్ట్ అయ్యారు. కానీ ఇంద్రుడు ఎంతకాలం కూరుస్తాడు, వీడెంతవరకు పట్టుకుంటాడో చూద్దామని అనుకున్నాడు. ఈయన 7 రోజులు పట్టుకునేటప్పటికీ వాడికి 7 రోజులు ఆగకుండా వర్షించేంత వాటర్ లేదు ట్యాంకులో. అక్కడి నుంచి ఇంక 7 రోజులు అయ్యేటప్పటికి వీడి ట్యాంక్ కాస్త ఖాళీ, లోపల ఉండేటి ఓపిక అంతా ఖాళీ, మొత్తం పూర్తిగా డీహైడ్రేషన్ అయిపోయాడు. ఇంకేం చేయాలి, ఇంకా పట్టుకుని ఉన్నాడు, వదలటం లేదే. ఎవడబ్బా వీడు, ఇంకా చిన్న పిల్లాడు అనుకున్నాను నేను. వీడి గట్టిగా ఇంకా 15 ఏళ్ళు నిండలేదు, ఇంతలా ఎలా పట్టుకుంటాడు వీడు? 5 ఏళ్ళ 6 ఏళ్ళు అప్పటికి వయసు. ఎలా పట్టుకున్నాడబ్బా, ఎవడై ఉంటాడు వీడు అని కాస్త పరిశీలన చేస్తే తన బాసే, తన యజమాని, తనకు ఆరాధ్యము. అయ్యయ్యో పై వేషం వేసుకుని వచ్చేటప్పటికి కనిపెట్టలేకపోయానే, పొరపాటు అయిపోయింది. ఎలా వాడి దగ్గర మొహం చూపించేది ఇప్పుడు, నా బాసు ముందర నిలబడేది ఎట్లా అని పాపం సిగ్గుతోటి కుంచుకుపోయి తర్వాత కృష్ణుడు మళ్ళీ వాపస్ ఇంటికి వచ్చేసి తన రూమ్లో తను కూర్చున్న తర్వాత జాగ్రత్తగా వచ్చి చేతులు కట్టుకుని సార్ 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 సారీ సార్ సారీ సార్ అన్నాడు.
దట్స్ ఓకే. ఆకలి కోపం పాపం నీకు. ఆకలి వల్ల నువ్వు అట్లా అయిపోయావా? సర్లే, దట్స్ ఓకే. కనీసం ఇంకోసారి ఎప్పుడు అట్లాంటి పాడు పనులు చేయకు అన్నాడు, వదిలిపెట్టేశాడు. సహనం. 7 రోజులు వాడు చేసిన పాడు పనికి రావణాసురుణ్ణి బాణం వేసి కొట్టినట్టు, కుంభకర్ణుడిని కొట్టినట్టు, కంసుణ్ణి లాగి 4 లెంపకాయలు కొట్టి మట్టి కరిపించినట్టు చేసి ఉండాల్సింది ఈ ఇంద్రుడి గారిని కూడా. కానీ ఎంతైనా దైవీ సంపదలో పుట్టినోడు కనుక తెలిస్తే వాడు బాగుపడతాడు, వాడి వల్ల 10 మందికి ఉపకారం జరుగుతుంది అని వాడి బుద్ధి మారేంతవరకు తను సహించే ఆ పర్వతాన్ని అలా పట్టుకుని మోస్తూనే ఉన్నాడు ఆయన. ఆ సహనం అనే గుణానికి మంగళమయ. మా కోసం నువ్వు ఇంతకాలం కష్టపడి, మా కోసం నువ్వు ఇన్ని అవతారాలు ఎత్తి మమ్మల్ని మార్చాలని ప్రయత్నం చేసి, మేము ఎన్నిసార్లు నీ దారి తప్పించుకు తిరుగుతున్నా మమ్మల్ని ఇన్నాళ్ళకి నీ దారి పట్టేట్టు చేసుకుని ఎంత కష్టపడ్డావయ్యా. ఆ నీ సహనానికి మేము మంగళం పాడుతున్నాం. గుణం, నీ క్షమ అనేటటువంటి గుణానికి గుణం పోతి. పాప వీళ్ళకే భయం వేసింది. అయ్యయ్యో, అసలు ఇవన్నీ మన ఆయనలో ఉన్నాయి, ఆయన గొప్పతనం ఇలా పాడిస్తున్నామేమిటి? చూడండి, అమ్మ పిల్లాడికి దృష్టి తీసి తన వేళ్ళని ఒక్కసారి ఇట్లా అనుకుని తన దృష్టి కూడా పిల్లాడికి తగలకూడదు అనుకుంటుంది చూడండి. అట్లాగా అసలు ఇదంతా ఆయన గొప్పతనమా ఏమిటి? చిచి ఊరుకోండరా, ఆయన చేతిలో పట్టుకున్న బల్లెంగారి గొప్పతనం అండి. మావాడు ఉత్తమాయకుడండి, ఏం తెలియదండి. యశోదమ్మ అలాగే అంటూ ఉండేదిటండి. యశోదమ్మ పిల్లాడిని ఎత్తుకొస్తే వాడు జారిపోతూ ఉండేవాడండి. ఈయన ఏనుగు పిల్ల కదండి, ఈయన జారిపోతుంటే పాపం వాడిని ఎత్తలేక ఎత్తుకోలేక అలా పాపం పైన మళ్ళీ ఆ పైకి ఎగరేసుకొని పట్టుకుని వచ్చి తలుపు తీస్తే వాళ్ళంతా అమ్మో ఏనుగున్న ఏనుగులాగా ఎంత పెరిగిపోతున్నాడో, మా వెన్నలన్నీ తిని మీ వాడంటే ఏమిటారు అలా ఆడిపోసుకుంటారు మీ వాళ్ళు. అసలు మా వాడికి ఇప్పటికే నీరసించిపోయి వాడు చిక్కిపోయి సగం చిక్కిపోయి ఉంటే కృష్ణుణ్ణి అమ్మగారికి అట్లా కనిపిస్తాడు, మిగతా వాళ్ళకి ఈయన ఏనుగు పిల్లలా కనిపిస్తాడు. అట్లా మన వాళ్ళకి ఇదంతా మావాడి గొప్ప కాదు, మావాడు చేపూనిన ఆ బల్యానికి ఈ గొప్పతనం అంతా. గొల్లపిల్లలు కదండి, చేతిలో బల్యాలు ఉంటాయి వీళ్ళకి. పశువులు వెంట తిరిగేటప్పుడు ఏదైనా జంతువులు గట్రా వస్తే, క్రూర మృగాలు గట్రా వస్తే వాటిని ఎదుర్కోవడానికి. అంచేత ఈయన చేతిలో కూడా ఉంది, కృష్ణుడి చేతిలో కూడా. ఇదంతా ఆ పట్టుకున్నటువంటి ఆ వేల్, ఆ బల్యానికి చెందుతుంది ఇదంతా. వెన్రు పగై కెడుక్కుం, చేతిలోంచి వెళ్ళి శత్రువులని ఎదుర్కొని వాళ్ళ యొక్క బలాలన్నీ కూడా అణిచి పారేసి మళ్ళీ వెనుదిరిగి వచ్చి స్వామి చేతిలో చేరుతూ ఉండేటటువంటి పగై కెడుక్కుం, శత్రుత్వాలన్నింటినీ కూడా నాశనం చేసే నిన్ కయ్యిల్ వేల్ పోతి, నీ చేతిలో ఉండేటటువంటి ఆ వేల్ బల్యమునకు పోతి మంగళమయ. అది సరే కానీ ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి రా అన్నాడండి. మీరు ఏదో కావాలి ఏం కావాలో చెబుతాము అంటూ వచ్చారు కదా, అందుకదా మీరు నన్ను లేపారు, అందుకదా మీరు నన్ను రమ్మన్నారు, అందుకదా నేను నడిచొచ్చా, అందుకదా నేను ఇక్కడ కుర్చీలో కూర్చున్నా. కూర్చీలో వచ్చి కూర్చుని ఏం చెప్తారో విందాం అని అనుకుంటే ఏమిటి పల్లాండు పోతి అని మంగళం ప్రారంభం. అసలు ఎందుకు వచ్చారో చెప్పండి రా అడిగాడు. ఎన్నెన్రు, ఇలా నీలో మాకట్టు కోరాల్సింది అడగాల్సింది ఏమీ లేదు తండ్రి నీ దగ్గర నుంచి. మళ్ళాంటి వాళ్ళం అయితేనా ఆయన ఇస్తానని మన ఎదురుగా కనిపించాలే కానీ మొత్తం అంతా ఒక్క వెంట్రుక మిగలకుండా మొత్తం లాగేస్తామండి మనం. కానీ గోపికలు నిజమైనటువంటి భక్తులు భగవంతుడి నుంచి ఏమీ కోరరు. కోరేది ఏముందండి, ఆయనే అన్నీ ఇచ్చేవాడైతే ఇచ్చినవన్నీ ఆయనవి, మనం ఆయన వాళ్ళమైతే
మనమేం కోరాలి కనుక ఆయనకి తెలియదు కనుకనా అంచేత మేమేం కోరట్లేదు. ఎన్నెండ్రు ఇలాగా నీ పాదానికి మంగళం, నీ బలానికి మంగళం, నీ గుణానికి మంగళం, నీ చాపిన పాదానికి మంగళం, నీ ముడిచిన పాదానికి మంగళం. మాకు కావాల్సిన నీకు మంగళం పాడడం తప్ప వేరే ఏముందయ్యా. ఎన్నెండ్రు ఉన్ సేవగమే, నీ యొక్క సేవహం నువ్వు చేసినటువంటి అద్భుతమైనటువంటి నీ కృత్యములని, నీ వీర చరితములని ఎత్తి స్తోత్రం చేద్దామని మేము వచ్చాము. మరి ఇందాక మీరు అదేదో అరైపరే మాయిన్ మణివಣ್ಣని ఏదో అన్నారు కదా, అది ఏదో చెప్పాలి కనుక ఊరి వారి కోసం మేము చెప్పాను తప్ప మాకంటూ అయితే మీకు పరాయి వద్దంటారా ఏమిటి? నో, అది కాదా. పరై కొల్వాన్, అది మీకు తగును, ఇదిగో మీరు దీన్ని తీసుకోండి, దీంతో ఈ పని చేయండి అని నువ్వేమైనా ఆదేశిస్తే దానికి మాకు ఏ రకమైన అభ్యంతరము లేదు తండ్రి. నువ్వు ఏది చెప్తే అది మేము చేయడానికి సిద్ధము. కానీ మేము వచ్చింది మాత్రం మంగళం పాడటానికి. నువ్వేదైనా ఆదేశిస్తే దాన్ని మేము తప్పకుండా మేము చేస్తాము. ఏ తిప్పరెహొల్వాన్, ఆ పరై అనేది నువ్వు ఇస్తే తీసుకోవడం కోసం ఇండ్రు యాం వందోం, ఈవేళ మేము వచ్చాము. దానికి మేము రాకూడదు, రావాల్సింది నువ్వే. ఎప్పుడెప్పుడైనా ఈ జనులకి కావలసినటువంటి అవసరాలని తీర్చడానికి వచ్చేవాడివి నువ్వే కదా. అందుచేత కేవలం మేము నువ్వు తీసుకొచ్చావు కనుక అడ్డకుండా వచ్చావంతే. మేము చేసిన ఘనకార్యం ఏంటంటే, నువ్వు ఇదిగోండి రండర్రా అంటే నోనా మేము ఇటురాం అటుపోతామా లేదు రావణాసురుళ్లాగా. మేము నీ మాట విన్నాం, ఇది మేము చేసిన ఘనకార్యం అయ్యా. మాట వినడం నీ దగ్గర రావడానికి నువ్వేమైనా అనుగ్రహించడానికి నీ సాధనమా ఏమిటి? మా దగ్గర వేరే ఏ సాధనము లేదు. ఇంద్రు యాం వందో, ఆనాడు నీకు కలిగినటువంటి శ్రమ పరిహరించడానికి ఈవేళ మేము వచ్చామయ్యా. ఇన్ యాం వందో, అయితే మేము రావడం కూడా నువ్వు దయ చూడడానికి సాధనమేం కాదు. మేము వచ్చాం కనుక ఏం చేస్తాం, మీరు అంత కష్టపడి వచ్చారు కదా, ఈ మాత్రమే నేను చేయకపోతే బాగుంటుందా ఏమిటి అని చేయాల్సిన అవసరం లేదు సుమా. చెయ్యాలి, ఏం చెయ్యాలి వద్దా అనేది అబ్సల్యూట్లీ నీ చాయిస్. దాంట్లో మాకంటూ చాయిస్ ఏమీ లేనే లేదు. ఈ రంగు నీ దయ అంతే అని ఈవేళ స్వామిని మంగళం పాడారు, మంగళాశాసనం చేశారు. స్వామికి ఈ మంగళాశాసనం చేయడం అనేదే ప్రధాన కార్యం. మన ధనుర్మాసంలో ఆండాళ్ళు మనకి నేర్పింది ఈ మంగళాశాసనాన్ని గురించి. వాళ్ళ నాన్నగారు ఆవిడకి నేర్పారు, ఆవిడ మనకి నేర్పింది అన్నమాట. దీనికోసమనే మనం గోష్ఠులుగా తయారు కావాలి, దీనికోసమనే మనం సమూహాలుగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి, స్వామికి మంగళం చేయాలి. స్వామికి మంగళం చేయడం అంటే మన కోసం వచ్చిన రూపంలో మంగళం చేయాలి. ఆయనదైనటువంటి ఈ ప్రపంచమనే దివ్యమంగళ విగ్రహానికి మంగళం చేయాలి. ఈ ప్రపంచానికి దివ్యమంగళ విగ్రహానికి మనం మంగళం చేయడం అంటే ఎక్కడెక్కడ ఏ ఏ అవసరం ఉందో దాంట్లో మనం చేయగలిగింది ఏదో చేయాలి. అందుకే మన వికాస తరంగిణి మాధవ సేవగా సర్వప్రాణి సేవ తీసుకున్నారు. ఇదంతా మొత్తం ఆయన మంగళ విగ్రహమే. దీనికి అంతటికీ మనం ఎప్పుడు మంగళం కావాలంటాం. ప్రపంచమంతా చెడ్డది, దీని అంతటినీ కూడా మనం అంతా ఏదో నాశనం అయిపోవాలి మనం ఎప్పుడు అట్లా కోరమండి. ప్రపంచమంతా కళ, ప్రపంచమంతా కళ్ళ, ప్రపంచమంతా మాయా, జగమే మాయా, బ్రతుకే మాయా అనరు మన వాళ్ళు ఎప్పుడు కూడా. ఇదంతా వాస్తవం, ఇదంతా భగవంతుడిది, ఆయన దివ్యమంగళ విగ్రహం కనుక అది ఎప్పుడు సుఖంగా ఉండాలి. దానికి మనం చేయగలిగింది ఏమైనా ఉంటే చేస్తూ ఉండాలి. ఆ చేసేది కూడా శక్తినిచ్చి లోపల నుంచి ఆయనే దానికి కావాల్సిన మార్గం చూపిస్తాడు. మళ్ళీ అదేదో మనం చేయాలని కాదండి,
దానికి కావాల్సిన శక్తి అంతా ఆ లోపల నుండి ఆయన ఇస్తున్నాడు. పరికరాలన్నీ ఆయన ఇస్తాడు. దాన్ని మనం తిరస్కరించకుండా వాడగలిగితే చాలు, అహంకరించకుండా సేవ చేయగలిగితే చాలు. ఇది మన వికాస తరంగిణి కోరుకునేది అనమాట. పాసురాన్ని మనం అందరం కూడా అనుసంధానం చేద్దాం. అన్రు ఇవ్వులహం அளந்தாய் அடிபோத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா எரிந்தாய் கழல் போத்தி குன்று குடையா எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப் பறைகொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். स्वोच्छिष्टमालिका बंधा गंधबंधुरजिष्णवे विष्णुचित्ततनुजायै गोदायै नित्यमंगलम् मादृशा किंचन त्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनुजायै गोदायै नित्यमंगलम् श्रीमत्यै विष्णुचित्तार्यमनोनन्दनहेतवे नन्दनन्दन सुन्दर्यै गोदायै नित्यमंगलम्. ஆண்டாள் திருவடிகளே சரணம்.